మంతుడా నిల్చెదా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ మోకరించి వ్యక్తిగతంగా దేవుని స్తుతించుకున్నారు. నన్ను ఎన్నుకొంటివే విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావే వంటి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివే విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావే నీకెవరు సాటేరారయ్యా నీకంటే లోకంలో గనులెవరేసయ్యా నీకెవరు సాటేరారయ్యా నీకంటే లోకంలో ఘనులెవరేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయా నిజమైన స్నేహం నీదయ్యా నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయా నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నాలో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటేసయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన ప్రభా శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. ఆకాశము మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ ఆకాశముని సింహాసనముగా
భూమిని పాదపీఠంగా చేసుకున్నవాడని స్తోత్రం నాయన. మొదటి వాడవు, కట్టుబడి వాడవు, మృత్యుంజయుడవై తిరిగి లేచిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. దేవా, గడిచిన దినములన్నీ ప్రభా, గడిచిన వారమంతా నీ కృపలో నిరెక్కల నీడలో నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభా పిలిచిన తండ్రి పరిశుద్ధ పునరుత్థాన దినములు వంటి మీకు స్తోత్రము నాయన. ఇంతవరకు ఆరాధనంతటిలో మీరు నడిపించినందుకే, నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. తండ్రి ఇదిగో ప్రభా, ఎన్నిక లేని మమ్మల్ని దేవా లోకంలో నుంచి ఎన్నుకొని ప్రభా ప్రత్యేకపరిచి తండ్రి మా పాపములను కడిగి మమ్మల్ని పవిత్రపరిచి దేవా తండ్రి నీ గొప్ప రక్షణను మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. విడువక మాడలా తండ్రి కృప చూపుతున్నందుకు మీకు స్తోత్రము నాయన. అనేక మార్లు మిమ్మల్ని విడిచి మరచి లోకములో ప్రభా నీకు విరోధముగా మేము తప్పు చేస్తూ ప్రభా ఉన్నప్పటికీ తండ్రి దేవా దినమెల్ల మీరు మా కొరకు చేతులు చాపి దేవా నిత్యము నిలిచేటువంటి మీ ప్రేమ ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకే, ధైర్యపరుస్తున్నందుకే ప్రభా మీకు వందనాలు. అటు దిన జీవితంలో దేవా ఈ వైపు చూస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభా మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ అమూల్యమైన రక్షణను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నిన్ను తండ్రి అని పిలుచుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. లోకములో తండ్రి ఎవరి ప్రేమ శాశ్వతం కానప్పటికీ దేవా దాన్ని నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇదిగో తండ్రి బలహీనాలను నన్ను ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టి ఆరాధించే కృపను దేవా నిన్ను మనసారా కొనియాడే కృపను నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకే వందనాలు చెల్లించి ప్రభా ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేక మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామం హెచ్చిస్తున్నాను. ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధ బల కొరకు సిద్ధపడదా. నమ్మి బాప్తీసం పొందిన వారు ప్రభు యొక్క పరిశుద్ధ బలలో పాల్పొందడానికి మనం సంసిద్ధులుగా చేసుకున్నాం. ఆయన శరీరాన్ని పూర్తిగా రొట్టె, రక్తం పూర్తిగా ద్రాక్షరసం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇది మీ కొరకైన మా శరీరం. ఆయన పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించేది మీ కొరకైన కొత్త నిబంధన పాత్ర, నా రక్తం. ఎవడో యోగ్యముగా రొట్టెను కొని ఆ పాత్రను త్రాగును ప్రభు యొక్క రక్తము గురించి, శరీరం గురించి అపరాధులకు. అయితే మనమే పరీక్షించుకొని విమర్శించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను లేఖనం సెలవిస్తుంది. మీ అంతటా మీరు శక్తివంతులై ఉండలేరు. నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడని తుచ్చుకున్నవాడు ఇంకా పరలోకపు ఆధిక్యతను, దేవుని శక్తిని, జీవాన్ని పొందడానికి దేవుడిచ్చిన జీవాహారం. దీన్ని సమీపించాలంటే ప్రతి వారం బల్ల ఆరాధన ఉంటుంది కదా, సిద్ధపడి ఇక్కడ రావాలి. సిద్ధపడి పరిశుద్ధ బలలో పరిశుద్ధంగా ఆచరించడానికి మనము సవరించుకొని, సరిదిద్దుకొని, విమర్శించుకొని, పరీక్షించుకొని యోగ్యముగా ఆయన రక్తమాంసంలో పాలు పొందాలి. యోగ్యంగా తాకితే శాపగ్రస్తులం అవుతాం, శిక్షకు పాత్రలం అవుతాం. యోగ్యత అవసరం, పరీక్షించుకోవడం అవసరం, విమర్శించుకోవడం అవసరం. ఇంకా నమ్మకంగా, యోగ్యంగా ప్రభు బలలో పాలు పొందుదాం. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు లేచి నిలబడండి. పాత్ర మీ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న ముక్క పాత్ర మీ చేతిలోకి తీసుకొని అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ బలలో పాలు పొందుతాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయి. నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడాయి. ధృవీకరింపబడి
మన పాపముల కొరకే నిత్య జీవము చుటకే సత్యుడు సజీవుడాయే నిత్య జీవము చుటకే సత్యుడు సజీవుడాయే. ఇంకొక రొట్టె కానీ ద్రాక్షరసం రాకపోతే ముందుకు వచ్చి తీసుకోండి. ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి దీనించున్నాడు. ఆయన బలియాగం, ఆయన రక్షణ కార్యం, ఆయన విమోచించిన విధానం మన పాపంలో ఉండిపిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఇదిగో రొట్టెను పవిత్రపరచు, మీ శరీరం మలుచు, ద్రాక్షారసమును పవిత్రపరచు, మీ రక్తము మలుచు. ఆయన యోగ్యముగా దీన్ని సమీపించుటకు సహాయం చేయి. మా బలహీనతల కొరకే, మా అతిక్రమముల కొరకే, మా దోషముల కొరకే మీరు మొత్తబడ్డారు, గాయపరచబడ్డారు, ఆయన హింసించబడ్డారు, రక్తమంతా దారపోసారు. మాకు ఇచ్చిన క్షమాపణ, పాప క్షమాపణ, విడుదలకై, రక్షణకై స్తోత్రం. నీ బలియాగమును బట్టి నేను స్తుతిస్తున్నాను. అయినా మేము బ్రతకడానికి నువ్వు మరణించావు, నీకు స్తోత్రం. మా కొరకు సిలువనెక్కావు, మాకు విలువనిచ్చావు, నీకు స్తోత్రం. అయిన కోడి బిడ్డలందరూ బలపరచండి, యోగమిరతులు పాలు పొందుటకు సహాయం చేయమని మీకు ఈ కృతజ్ఞతలు చెల్లించు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అందరూ కూడా రొట్టెను భుజిద్దాం. అదేవిధంగా పాత్రలను త్రాగు. మన వ్యసనములను వహించని, మన దుఃఖమును భరించని, మన వ్యసనములను వహించని, మన దుఃఖమును భరించని, మన వెన్నిక చేరకై, మన ముఖముల ప్రీతిని, మన వెన్నిక చేరకై, మన ముఖముల ప్రీతిని, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము చుటకే సత్యుడు సజీవుడాయే నిత్య జీవము చుటకే సత్యుడు సజీవుడాయే. కూర్చుని లేచి నిలబడదాం, ప్రభువు ప్రార్థన చేద్దాం. యేసు మన కొరకు బలి అయ్యాడు, రక్తదానం చెల్లించాడు. మన పాపముల కొరకే, మన దోషముల కొరకే, మన అతిక్రమాల కొరకే. ఇంకా దోషంలో, అతిక్రమాలు, పాపములు ఉంటే ఆయన బహాటంగా సిలువ వేస్తున్నారు. శిక్షకు పాత్రుడై ఉన్నారు. దేవుని కోపం రగులుకుంటే ఎవరు సహించలేరు. అందుకే మనమే
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రు నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రు నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించిన యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించిన యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపటనటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా. కపటనటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా. వేలాది పూలనా వేలాది పొట్టేలనా. వేలాది పూలనా వేలాది పొట్టేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. ప్రార్థన చేసుకుని వాళ్ళ కానుకల కొరకు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. గణపతి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మా గొప్ప రాజా, గొప్ప రక్షక, మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రములైనా అయా, మీకు వేలాది లెక్కలేనని స్తుతులు స్తోత్రములైనా. ఇదిగోనైనా గడిచిన కాలం నుంచి నేటి వరకు ప్రభా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో కాసి కాపాడి చేరదీసిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములైనా. ఇదిగోనైనా ముఖ్యంగా తండ్రి కాన్ఫరెన్స్లో ప్రార్థిస్తుండగా సహాయంగా తోడుకుంటుండే దేవా మీకు వందనాలు ఆయన. ఇప్పుడటువంటి ప్రతి గుప్పడిని ప్రభా ఆశీర్వదించండి దేవా. వారికి 30 60 100 ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ఇప్పుడు ఈ కుమారుడు ప్రభా మాతో మాట్లాడేటప్పుడు నాయన వాక్యమైన మీరు నేను నడిపించమని ఆ బిడ్డకు మీ సిలువ చాటును మరుగుపరచమని యేసయ్య పరిస్థితుల్లో అడుగు పెట్టుకుంటూ మా యొక్క కొద్ది స్థుతి ప్రార్థన మీకే సమర్పించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రకటన విందాం. నిర్మల జ్యోతి ముందుకు వచ్చి ప్రకటన సంఘ ప్రకటన గమనిస్తాం. ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి పాల్గొనండి.
ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. కూడికలు ఏవి ఉండవు. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు కాంతయ్య, వెంకటేష్, అమృతరావు, కేజియా, జాయల్, రామస్వామి, ఎస్తేరమ్మ, మాధవి, పరమేష్, దీపక్. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రతి నెల ప్రతి కుటుంబం మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలను ప్రతి నెల 15వ తేదీలోపు బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వగలరని మనవి. ఈ జూన్ నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకునే వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాం. బర్త్డేలు జరుపుకునే వాళ్ళు పాస్టర్ గారు 5th జూన్, రాజరత్నం 12th జూన్, జ్యోతి రాజరత్నం 12th జూన్, మేరమ్మ 13th జూన్, మేరీ రాంబాబు 15th జూన్, పి జ్యోతి 15th జూన్, జాయల్ 18th జూన్, సాత్విక్ 20th జూన్, దయాసాగర్ 22nd జూన్, మాధవి 29th జూన్. మ్యారేజ్ డేలు జరుపుకుని వారు ఇంద్రారవి 24th జూన్, కేజిఆర్ సురేందర్ 25th జూన్, నాగమణి సుధాకర్ 27th జూన్. వీరందరినీ దేవుడు దీవించునుగాక. ప్రతి నెల మీ దశమ భాగంలో కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమే అర్పించి దైవ దీవెన పొందండి. ఆమేన్. సాక్షి చెప్పేవారు ఉన్నారు? ఎవరైనా సాక్షి చెప్పేవారు అంటే అవకాశం ఇస్తాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. చాలామంది రావడం మానేస్తున్నారు, చర్చికి ఆలస్యంగా వస్తున్నారు. టైం సరిపోవట్లేదా? టైం మార్పు చేయాలంటే ముందు చెప్తే టైం మార్చుకుందాం. సమయానికి ఆరాధనలో ఉండటం క్రమం, మర్యాద. దేవుని సంలో ఉండకుండా మనం ఎన్ని చేసినా వృధా. ఇంకా దేవుని సన్ని దొంగిలించొద్దు. సమయానికి ఆరాధనలో రావాలి. దేవుని ఎడల మనలో చేసిన మేలను బట్టి దేవుని స్తుతించడానికి ఆతురత, ఆశ మనకుండా చాలా నిరుత్సాహంగా, చాలా నిస్సహాయతలో దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆసక్తి కలిగిన వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో ఆతురత పడేవారు, వేగిర పడేవారు కావాలి, నమ్మకమైన వారు కావాలి. దేవుడికి చెప్పితే పని చెప్తే వినేవారికి దేవుడు పని చెప్తాడు, లేకపోతే చెప్పడు కదా. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని మాట వినని వారిని దేవుడు పక్కకు పెట్టాడు, త్రోసివేసి. ఎవడు దేవుని మాట విని వణుకుతాడు యెషయా గ్రంథంలో, వారిని నేను దృష్టించుచున్నాను అనే మాట. దేవుని మాట వినకుండా మనం ఎంత వేసినా అంత కూడా బూడిదలో వచ్చిన పన్నీరే. కనుక చివరి దినాలు చాలా క్లిష్టమైన పరిస్థితులు, భక్తి ఉడిగిపోయే కాలం. చాలా జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదములు పడిపోతాం. కొంతమంది ఊళ్ళలో ఉన్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. దేవుడు తన సంఘం దేవునిది. గుర్తుందో లేదో, ఒక్కడున్నప్పుడు కూడా వాక్యం చెప్పాను, 10 మంది ఉన్న వాక్యం చెప్పాను. ఎవరు లేకున్నా ఆరాధన చేయగలరు. ఆ కృప దేవుడు ఇచ్చాడు కదా. ఇది దేవునిది, నాది కాదు. దేవుడు తన పని తాను జరిగిస్తాడు కదా. దేవుని పనిలో మనము సాగిపోవాలి. దేవునికి నిబంధన కింద మనం ఉండాలి కదా. దేవుణ్ణి ఓవర్టేక్ చేస్తే, దేవుని లెక్క చేయకపోతే దేవుడు మనలో కూడా లెక్క చేయక. గుర్తుపెట్టుకోవాలి. దేవుని మనం లెక్క చేయకపోతే మనకు నష్టమే కలగకపోవచ్చు, కానీ దేవుడు మనం లెక్క చేయకపోతే చాలా నష్టపోతాం, చాలా ఇబ్బందులు పాలవుతాం. దేవుడే రక్షించకపోతే మనుషులు ఎవరు కూడా మనకు సహాయం చేసే దిక్కు ఉండదు. సో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అంత్య దినములలో మనం ఎలా ఉండాలి అనే
విషయాన్ని 5 విషయాలు త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. అంత్య దినములలో మనం ఎలా ఉండాలి? ఇవి చివరి దినాలు, భయంకరమైన దినాలు, విపత్తులు సంభవించే దినాలు, ప్రమాదాలు సంభవించే దినాలు, నాశనము తెగుళ్ళు సంభవించే దినాలు. ఇవన్నీ మన జీవితంలో చూస్తూ ఉన్నాం. కానీ మనము చాలా, చెప్పాను కదా, నిర్లక్ష్యంతో, చాలా బలహీనతలో, చాలా వెనకబాటుతనంలో మనం బ్రతుకుతున్నాం. కానీ అంత దినంలో మనం ఎలా ఉండాలి అనే ఒక 5 విషయం. 1, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్త పడకపోతే, అది శారీరక విషయమైనా సరే, ఆధ్యాత్మికమైన విషయమైనా సరే, అజాగ్రత్తగా ఉంటే, జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదం జరుగుతాయి, చాలా నష్టం జరుగుతుంది. అజాగ్రత్తయే కొన్నిసార్లు మనల్ని ప్రమాదములు పడవేస్తాయి. కనుక జాగ్రత్తగా మనం ఉండడం నేర్చుకోవాలి. వాక్యం అంటుంది, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం అంటాడు. చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 9వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరువకు ఉండినట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు. చూడండి, నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. జాగ్రత్త పడాలి. దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు, దేవుడు చేసిన నీ పట్ల మేలులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనసు చెడిపోకుండా, నీ హృదయంలో నుంచి వాటిని తొలగించుకోకుండా, వాక్యం అంటుంది, నీ మనసును కాపాడుకున్న విషయంలో బహు జాగ్రత్త పడు. ఈ రోజున మనసు పలు విధాలుగా పరిగెడుతుంది. ఇందాకనే పాస్టర్ జ్ఞాపకం చేశాను, ఎవడైతే యెహోవా మీద నుంచి తన మనసు తిప్పుకుంటాడో, తన హృదయాన్ని తిప్పుకుంటాడో, వాడు శాపగ్రస్తుడవుతాడు. దేవుని మీద నుంచి మనసు, ఈ రోజున లోకం మీద ఉన్న వ్యామోహం, లేదా ధన సంపదల మీద ఉన్న వ్యామోహం, లోక భోగాల మీద ఉన్నటువంటి ఆసక్తి కదా, ఈ రోజున దేవుని మీద తక్కువైపోయిందని చెప్పవచ్చు కదా. అక్కడ అంటున్నాడు, నీ మనసు చెడిపోతుంది. ఇంకొక మాట అంటాడు, అదే ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయంలో మీరు చదివితే, లేకపోతే 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మీరు కట్టని పురములను, నాటని తోటలను, త్రవ్వని బావులను మీకు ఇచ్చిన తర్వాత, మీరు తిని తృప్తి పొందిన తర్వాత, ఎప్పుడు లేనప్పుడు బాగానే ఉంటారు. అన్నీ ఇచ్చిన తర్వాత, అన్ని దేవుడు ఇచ్చిన తర్వాత, తిని తృప్తి పొందిన తర్వాత దేవుని మర్చిపోతారు కదా. దేవుని ఇచ్చిన దేవునికి సన్నిధికి భయపడకుండా, ఇచ్చిన దేవుడు గుర్తుకురాడు కదా. అన్ని ఇచ్చిన దేవుని మనం మర్చిపోతున్నాం. అక్కడ అంటాడు వాక్యంలో, నీ మనసు చెడిపోతుంది. ఈ రోజున మనసున గర్వం, మనసున అహంకారం, మనసు చెడిపోయి దేవుని మీద నుంచి మనసు తొలగించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, ఎవడు దేవుని మీద ఆనుకుంటాడో పూర్ణ శాంతి గల వారిగా ఆయన చేస్తాడు. కానీ ఈ రోజున వాక్యం అంటుంది, నీ మనసు చెడిపోకుండా కాపాడుకో, దాని కొరకు జాగ్రత్త పడు. ఎక్కడ మదిస్తుందో, ఎక్కడ గర్విస్తుందో, ఎక్కడ నీ మనసు దేవుని నుంచి తొలగిపోయి ఇతర దేవతల పట్ల, అక్కడ అంటాడు 4వ అధ్యాయం, అదే 4వ అధ్యాయం 23వ వచనంలో, మీలో విగ్రహము లేకుండా జాగ్రత్త పడాలంటాడు. 23వ వచనం కూడా చదువు. 4వ అధ్యాయం, మరచి చూడండి, ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనను మీరు జాగ్రత్త పడాలి. ఏ స్వరూపం, దేవుని గాక వేరే దేనికి మీరు ప్రయారిటీ ఇవ్వకూడదు. అర్థమవుతుంది కదా. అక్కడ అంటాడు, ఏ విగ్రహము లేకుండా మీరు జాగ్రత్త పడాలి. ఏ స్వరూపం, ఒక మాట చెప్పాలంటే, దేవుడు కూడా తన స్వరూపాన్ని చేసుకోమని చెప్పలే ఎక్కడ కూడా. నేను ఇలా ఉంటాను, అలా చేసుకోండి, నా విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేయమని చెప్పలే. మీరు కొత్త నిబంధన గ్రంథాలకు వస్తే
యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని యేసుప్రభు కలుసుకున్నప్పుడు అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయమున ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాడు. ఆ సమయం వచ్చింది అంటాడు ప్రభు కదా. దేవుని సన్నిధి ఎలాంటిదంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కానీ ఒక రూపాన్ని పెట్టుకొని, ఒక ఆకారాన్ని పెట్టుకొని కదా, దాంట్లో దేవుణ్ణి ఇమడిచిస్తే దాన్ని విగ్రహం అన్నాడు. అది అవమానం, అది పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞలు ఆజ్ఞాపించినప్పుడు పదాజ్ఞలో చెప్తాడు, ఏ రూపమును మీరు చేసుకోకూడదు. ఆకాశం కానీ, ఆకాశం పైన కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. మీరు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆకారాన్ని కాదు ఆరాధన, ఆత్మతో సత్యముతో సర్వశక్తి గల దేవుని మనం ఆరాధించాలి. కానీ ఈ రోజున మనసు చెడిపోతుంది కదా, దేవుని నుంచి తొలగించుకుంటున్నాం, జాగ్రత్త పడతలేదు. రెండవది, దేవునికి బదులుగా ప్రతిదాన్ని కదా, నీకు ఇష్టమైనది ఏదైనా సరే, దేవుని కంటే ఏది ఎక్కువ ఇష్టపడతావో అదే నీకు విగ్రహం, అదే నీకు విగ్రహం. వాక్యం అంటుంది, ఏ రూపము లేకుండా నువ్వు చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. దేవునికి నీకు మధ్య ఏది అడ్డుగా రాకూడదు, దేవునికి నీకు మధ్య ఏది ఆటంకంగా రాకూడదు. అర్థమవుతుంది కదా. మనమందరినీ దేవునితో అంటే ముఖాముఖిగా కలుసుకోవడానికి, మనమందరం దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు తన సంకల్పించి, దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి ఉభయులను ఒకటి చేసి దేవునితో మనల్ని సమాధానపరిచాడు. ఈ రోజున దేవునితో మాట్లాడకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఏ రూపం నీకు అడ్డుగా మారింది. వాక్యం అంటుంది, జాగ్రత్త పడు, అడ్డు రాకుండా అంటున్నాడు. రెండవది, మూడవది అంటాడు కదా, యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు. 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనంలో చూడు ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక, చూడండి, మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్టు చేయడానికి మీరు ఏం చేయాలా? జాగ్రత్త పడాలా. కుడికి ఎడమకు తొలగకుండా. అదే యెహోషువకు చెప్తున్నప్పుడు, యెహోషువ మోసే చనిపోయిన తర్వాత యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏడు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ, నేను నీకు తోడై ఉన్నానని చెప్తూ, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా ఉండాలంటే నువ్వు దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని చదవాలి, ధ్యానించాలి, ప్రకటించాలి అంటాడు. కుడికి ఎడమకు తొలగిపోకుండా క్రమముగా నడుచుకోవాలంటే, విజయవంత జీవితాన్ని లీడ్ చేయాలంటే కదా, మనం వెళుతున్న జీవితంలో కదా గొలుపు ఓటమిల్ని మనం అధిగమించాలి అంటే వాక్యం అంటుంది కదా, దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటిని ఏం చేయాలట? చేయడానికి. దేవుడు ఈ రోజున ఏ వాక్యం ఇచ్చాడు, ఈ వారమంతటికి ఏ వాక్యం ఇచ్చాడు, వీటిని మనం ధ్యానించడానికి మర్చిపోకూడదు. ఇక్కడే మర్చిపోతున్నాం, ఇక్కడే విడిచిపెట్టేస్తాం కదా. మళ్ళీ ఆదివారం ఏం చెప్పామంటే గుర్తుండదు. కానీ వాక్యం అంటుంది, దేవుడు నీకు ఏం ఆజ్ఞాపించాడంటే నువ్వు అన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది ఏంటిది? జాగ్రత్త పడమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు జాగ్రత్త పడకపోతే ప్రమాదంలో పడిపోతావు. అక్కడక్కడ చూస్తూ ఉన్నప్పుడు, రోడ్డు ప్రయాణం వెళ్తున్నప్పుడు జాగ్రత్త, యాక్సిడెంట్ కలిగే స్థలం అంటాడు కదా, మలుపు తిరిగే స్థలం, జాగ్రత్త, బహు డేంజర్ ప్లేస్. ఎందుకు పెట్టాడు కాషన్ బోర్డ్స్, ఎందుకు పెట్టాడు జాగ్రత్త అని? పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి, ఆ ట్రాన్స్ఫార్మర్ పెడితే ఆ కాలనీ మొత్తం లైట్లు వస్తాయి, ట్రాన్స్ఫార్మర్ లేకపోతే. అక్కడ పెట్టి అదే బొక్కల గుర్తులు పెట్టేసి ఎముకలు పెడతారు కదా, డేంజర్, అపాయం అని పెట్టి రెడ్ గుర్తు పెట్టి అక్కడ పెడతాడు. ఇక్కడ దీన్ని తాకొద్దు, జాగ్రత్త. ఏమవుతుంది అని తాకితే ఏమవుతుంది? ఖాళీ బూడిదవుతుంది కదా, ప్రమాదం, షాక్ కొడుతుంది. కనుక జాగ్రత్త, అపాయము అని చెప్పబడింది అంటే మనం జాగ్రత్త పడకపోతే కదా నష్టపోయేది మనమే. వాక్యం అంటుంది, నీ మనసు చెడిపోకుండా కాపాడుకో,
జాగ్రత్త పడు, మొదటిది. రెండవది, నీకు దేవునికి మధ్య ఏ విగ్రహము లేకుండా జాగ్రత్త పడు. మూడవది, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చెయ్యకుండా మర్చిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడ. చేయడానికి అంతేకాకుండా ఒక మాటలో చెప్పాలంటే నీ దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పుడైనా అక్కడున్నా దేవుణ్ణి మర్చిపోతే మనం మర్చిపోయినట్టు, అంతేనా? ప్రేమైన దేవుని బిడ్డారా, కనుక దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి అంటాడు మొదటిది. రెండవది, జాగ్రత్త పడాలి, అన్ని విషయంలో జాగ్రత్త పడాలి. లోకము ఒక సామెత ఉండదు, లోకములో ముందుకెళ్తే గొయ్యి, వెనకెళ్తే నొయ్యి అన్నప్పుడు ఎలా ఉండాలి? ముందుకెళ్ళినా ప్రమాదమే, వెనకెళ్ళినా ప్రమాదమే. అప్పుడు వెనకల పడిపోకుండా, ముందు పడిపోకుండా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, చాలా అలర్ట్గా, చురుకుదనంతో మనం ఉండగలగాలి. అలా లేకపోతే ఎప్పుడు ఆపద, ఎప్పుడు నాశనం, ఎప్పుడు విపత్తు మన మీదకి వస్తుందో తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డ కనుక అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి, మనల్ని మనం భద్రం చేసుకోవాలా, మనల్ని మనం కాపాడుకోవాలా. మనల్ని మనం కాపాడుకోకపోతే చాలా సాతాను మనల్ని నష్టంలో ముంచేస్తాడు. సాతాను దొంగవాడు, దొంగ మోసం చేస్తాడు, దొంగ దోచుకుంటాడు, దొంగ విపత్తులో పడేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రమాదము సంభవించినాక లేదా నష్టము సంభవించినాక జీవితంలో ఏదో కోల్పోయిన తర్వాత అయ్యో ఎంత పని అయిపోయింది, జాగ్రత్త పడలే, నేను జాగ్రత్త పడలే, నేను మాట వినలే అన్న సందర్భాలు చాలా ఉన్నాయి మన జీవితంలో. కానీ వాక్యం అంటుంది, అన్ని విషయంలో జాగ్రత్తగా ఉంటే, అలర్ట్గా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. రెండవది అంటాడు, జ్ఞాపకం ఉంచుకోను. మొదటిదేమో జాగ్రత్త పడాలి, రెండవది జ్ఞాపకం. ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలి? ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తున్నా గుర్తు లేకున్నా మర్చిపోయానని చెప్పడం నేర్చుకున్నాం. మీరు సాకు చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, ఏం అర్థం కాదు. కొన్నిసార్లు గుర్తుండి గుర్తు లేక, కొన్నిసార్లు చేసి కొన్నిసార్లు చేయలేక మనం చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మర్చిపోయానండి, నేను మర్చిపోయాను. సరే, లోక విషయాలు, మన శరీర విషయాలు మర్చిపోండి, కానీ దేవుని విషయాలు మర్చిపోకుండా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం చేసుకోవాలా? జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. మీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకోవలను. తాను నీ పితరుల్లో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఏంటంట? మీకు భాగ్యము కలగాలని సామర్థ్యాన్ని కలిగించేది ఎవరు? మనుషులా? మీ బంధువులా? మీ స్నేహితులా? ఎవరు? సామర్థ్యాన్ని కలిగించేది దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని వాక్యములు మీరు చూస్తే సామర్థ్యం కలిగించి భాగ్యవంతులుగా చేసేది, గొప్ప దీవెనకరంగా మలిచేది దేవుడు. కానీ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని కార్యాలను ఏం చేస్తుంది తెలుసా? మర్చిపోతున్నాం. దేవుని విషయాలు మర్చిపోతున్నాం. అసలు దేవుడే జ్ఞాపకం ఉంటున్నాడు మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, నీ దేవుడిని యెహోవాను మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏం చేయాలట? జాగ్రత్త పడాలి. వాక్యం అంటే ఆయనకు భాగ్యవంతులు చేయడానికి, కదా, మనకు సామర్థ్యాన్ని కలిగించేవాడు, బలం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, సౌఖ్యం ఇచ్చేవాడు. ఆయన ఆరోగ్యం ఇయ్యలేదనుకో, ఆయన బలం ఇయ్యలేదనుకో, నేను పోయిన వారం చెప్పాను, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. అప్పుడే బాగున్నోళ్ళు మంచానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అప్పటిదాకా బలంగా ఆరోగ్యం కనిపించిన వాళ్ళు, కదా, అప్పుడే చనిపోతున్నారు. అప్పుడే అకస్మాత్తుగా అరే ఏమైంది అన్న లోపు కనబడకుండా కనుమరుగైపోతున్నారు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ వాక్యం అంటుంది, నీ దేవుడు నీకు బలము, నీ దేవుడు నీకు సామర్థ్యాన్ని, నీ దేవుడు నీకు భాగ్యముని ఇస్తూ ఉంటే దేవుణ్ణి మనం మర్చిపోకూడదు.
మర్చిపోకుండా మనం ఉండాలని, జ్ఞాపకం పెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది అదే భాగంలో జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. బలమిచ్చే దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి, సామర్థ్యం ఇచ్చే దేవుణ్ణి, భాగ్యవంతులుగా చేసే దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోకూడదు. మొదటిది. రెండవది 15వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 14వ వచనం చదువు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు, చూడండి, ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని, చూడు, నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకో. నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గనుగలోను కొంత ఆవశ్యకముగా వానికి ఇవ్వలేదు. చూడండి, వాక్యం చెప్తుంది, దాస్య గృహంలో నుంచి మిమ్మల్ని విమోచించడం, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. దాస్య గృహం అంటే లోకం, ఐగుప్తు లోకం, పాపంలో ఉన్నప్పుడు, చెడిపోయినప్పుడు, నశించిపోయినప్పుడు, బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు కదా ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు. వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే నీకు దేవుని జ్ఞాపకం చేసుకోవడం నువ్వు మర్చిపోతున్నా. ఐగుప్తులో నుంచి మోచించిన దేవుడు, ఐగుప్తులో నుంచి రక్షించిన దేవుడు, పాపములో నుంచి, శాపములో నుంచి కదా ఆ బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు, ఎవరు కూడా కనికరించని దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు విమోచించాడు మనల్ని కదా. ఆ విమోచన కర్తను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. మన పంటలో, మన భాగంలో, మన సంపాదనలో, మన కలిగిన దాంట్లో ఆయనకి ఇవ్వలను కదా అంటాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పబడినట్లుగా కనుక దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన బానిసత్వంలో నుంచి, పాపంలో నుంచి మోచించిన దేవుని కదా మనకిచ్చిన దాంట్లో నుంచి మన బానిసత్వం పోగొట్టి, మన బంధకాలను పోగొట్టి, మన శాపం పోగొట్టి, మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించినప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో మనము దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటాడు. ఇంకా మీరు చూస్తే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు బ్రతికామంటే వినాలా, ఎప్పటి వరకు బ్రతికామంటే మన జీవితంలో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు దేవుడు. భక్తుడు అంటాడు, నువ్వు చేసిన కార్యాలను తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయి అంటాడు. నేను లెక్కించలేను అంటాడు. ఎన్నెన్నో మేలులు మన జీవితంలో చేశాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయకపోతే, ఆయన అద్భుతాలు చేయకపోతే మన జీవితంలో ముందుకు రాలేము, ముందుకు మనం వెళ్ళలేము కదా. ఎప్పుడో ఓటమి పాలై, ఎప్పుడో కదా చనిపోయిన స్థితిలో, దిగజారిన స్థితిలో కదా మన ఎముకలు మట్టి పాలైపోతున్నాయి. కానీ వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా నీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు నా విషయంలో చెప్తే, కరోనా చేత బాధించబడ్డప్పుడు చనిపోయే స్థితి, కానీ దేవుడు బ్రతికించాడు. ఆయన చేసిన ఆశ్చర్యం, ఎన్నో ప్రమాదాలు దేవుడు తప్పిస్తున్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనం స్తుతించాలి. వాక్యం అంటుంది, ఆయన ఆశ్చర్య కార్యాలు గుర్తుకొస్తే ఆయనను స్తుతించకుండా మనం ఉండలేము, ఆయనను ఆరాధించకుండా మనం ఉండలేము. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మీరు హన్నా జీవితంలో మీరు చూసినప్పుడు గొడ్రాలుగా ఉన్నప్పుడు ఏడ్చింది కదా, దుఃఖపడింది, బాధపడింది. ఎప్పుడైతే దేవుని సొమ్ము విలపించి ఏడ్చి దేవుడు తన మాట విని గర్భఫలం ఇచ్చి కుమారునిచ్చాడు, కుమారునిచ్చిన తర్వాత ఆ కుమారుని ఎత్తుకుని దేవుని సన్నిధికి వచ్చి అంటుంది, ఇప్పుడు నా హృదయం దేవుని బట్టి ఆనందిస్తుంది, హర్షిస్తుంది, సంతోషిస్తుంది, నా ప్రాణం దేవుని గణపరుస్తుంది. ఆమె మర్చిపోలే దేవుడు చేసిన కార్యాలు. దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, రోగంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవుడు ఎలా మనల్ని విడిపించాడో ఆయన ఆశ్చర్యకారాలు ఏం చేస్తున్నాడు మనం రిమెంబర్ చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. మన పాపను గుర్తు చేసుకుంటే మనం దేవుని సన్నిధిలో ఉండలేము, మన బలహీనతలు గుర్తు చేసుకుంటే మనం దేవుని సన్నిధిలో ఉండలేము. కానీ ఆయన ఆశ్చర్యకార్యాలు గుర్తు చేసుకుంటే ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు నా హృదయం దేవుని ఆనందించాలి కదా. హృదయంతో ఆమె ఆనందిస్తుందట, హర్షిస్తుందట, నా ప్రాణము గంతులేస్తుంది, దేవుని స్తుతిస్తుంది. ఆయన వంటి బలాఢ్యుడు లేడు అంటాడు ఆమె, సాక్ష్యం ఇస్తుంది. ఇలాంటి దేవుడు లేడు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఆయన చేసిన ఆశ్చర్యకారములు, ఇంకా 103వ కీర్తన అంటాడు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు కదా, తిండి ఎక్కువైతే, వస్త్రాలు ఎక్కువైతే, కదా, సంపద ఎక్కువైపోతే మనం మర్చిపోతాం. కానీ దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగుల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. చిన్న విషయం కూడా మరవద్దు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. ఆ సీక్వెన్స్లో 103వ కీర్తన చదివితే ఆయన నీ దోషములన్నింటినీ క్షమించాడు, నీ రోగములను కుదుటపరిచాడు, సమాధులకు దిగుడు నిన్ను కాపాడాడు కదా. పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొత్తదినట్లు మేళ్ళ చేతి తృప్తిపరుస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, దిన బలం ఇస్తున్నాడు కదా. సమాధిలోనికి వెళ్ళకుండా, మరణం చూడకుండా ఆయన మనల్ని విమోచిస్తున్నాడు. ఇవన్నీ ఉపకారాలు కావా? ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఏం చేయదట? మరవద్దు. మర్చిపోతున్నాం. అందుకే కృతజ్ఞత లేకుండా మర్చిపోతున్నాం కనుక దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం. మర్చిపోతున్నాం కనుకనే దిగజారిపోతున్నాం. కానీ వాక్యం అంటుంది, జ్ఞాపకం ఉంచుకో. నీ దేవుని జ్ఞాపకం ఉంచుకో, ఆయన ఆశ్చర్యకార్యాల జ్ఞాపకం ఉంచుకో. నిన్ను ఐగుప్తు దేశం నుంచి ఎలా, నీ పాపముల నుంచి ఎలా, నీ అపరాధముల నుంచి ఎలా, నీ శోధనలో నుంచి ఎలా, నీ బానిసత్వంలో నుంచి ఎలా నిన్ను విడిపించాడో, విమోచించాడో జ్ఞాపకం చేసుకో. ఇందాక జ్ఞాపకం చేసిన బల్లేసినప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయంలో ఇంకా బలహీనులుగా ఉండగానే, ఇంకా పాపులుగానే ఉండగానే, ఇంకా శత్రువులుగానే ఉండగానే ఆయన మన కొరకు యుక్త కాలమున తన ప్రాణం పెట్టాడు. మంచివాళ్ళని కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం, ఒక మంచివాని కొరకు కూడా ప్రాణం పెట్టాడు అలదు, కానీ మంచి లేని మన కొరకు ఆయన ప్రాణం అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ప్రాణం పెట్టి విమోచన క్రయధనంగా చెల్లించి మనల్ని విమోచించిన దేవుణ్ణి ఎలా మర్చిపోతున్నాను? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం అంటుంది, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా జాగ్రత్త పడు. ఇంకొక మాట చెప్తున్నాడు లూకా సువార్త, ఇందాక నేను జ్ఞాపకం చేసినట్టుగా ఆయనను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోకూడదు. పరిశుద్ధ బలలో పాలు పొందుట. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతున్నాడు, మీరు మర్చిపోతున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం. పట్టుకొని చెల్లించి వారికిచ్చి, నా శరీరం పట్టుకొని నా రక్తం వలన కొత్త నిబంధన పాత్ర. కనుక అక్కడ అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. ఎవరిని? రొట్టె ద్రాక్షారసంలో ఎందుకు పాలు పొందుతున్నాం? కదా ప్రసాదం నాకు ఇచ్చేస్తున్నాం, తాగేస్తున్నామా? ప్రతి వారం పొందాలి కనుక పొందుతున్నామా? ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన బలహీనతలు కొట్టివేయబడతాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన పాపానికి విరుగుడు కలుగుతుంది. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం శక్తిమంతులం అవుతాం, మనం జీవం కలిగి బ్రతుకుతాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మన బలహీనత సమయంలో, మన నిర్జీవ సమయంలో, మనం కృంగిపోయిన సమయంలో మనం బలవంతులు కావడానికి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? మన కొరకు బలి అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. నేను అప్పుడప్పుడు చెప్తున్నాను, నేను అంతవరకు పాటిస్తున్నా నాకు తెలియదు. చాలా రోగం, చాలా సిక్ అయిపోయి, చాలా కృంగిపోయి, చాలా బలహీన పడినప్పుడు ఒక రొట్టె, ఒక ద్రాక్ష రసం చేసుకొని ఆయన శరీరంగా జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టెను, ఆ ద్రాక్ష రసం తీసుకుంటే నీ రోగములు స్వస్థగలుగుతుంది, నీ బలహీనతలు విడుదల కలుగుతుంది. మీరు కరోనా టైంలో చాలా వీక్ అయిపోయినప్పుడు, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కనీసం మన చర్చికి వస్తున్నారు, కొంతమంది మానేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో
ఫోన్ ముందర కూర్చొని ప్రార్థన చేశాం, పాటలు పాడాం. లేదా కరోనా 2 సంవత్సరాల వరకు మనకు అలవాటు. ప్రేమల దేవుని బిడ్డ, ఆ రోజుల్లో మీ ఇళ్ళల్లో కూడా ద్రాక్షారసం చేసుకుని మీరే తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రేమల దేవుని బిడ్డ, ఆ కరోనా సమయంలో చాలా వీక్ అయిపోయాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మే నెల చివరి వారంలో ఇంటికి వచ్చాను. తర్వాత మళ్ళీ ఆక్సిజన్ తక్కువైపోతుంది. అప్పుడు సండే వచ్చినప్పుడు ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి ఒక 15 రోజుల నుండి తిరిగి రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే, ఒకటి ప్రార్థన, రెండవది ఆయన జ్ఞాపకం చేసుకోవటం వలన మనం బ్రతుకుతాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కొరకే, మన రోగముల కొరకే, మన పాపముల కొరకే, మన వ్యసనముల కొరకే ఆయన చిందించాడు రక్తం. దానికి ఖరీదును చెల్లించాడు, దానికి వెల కట్టాడు ఆయన. ఎందుకు తెలుసా? మనం విడుదల పొందడానికి, మనం స్వస్థత పొందడానికి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏం చేయాలా? చెప్పండమ్మా, డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి కదా. కడితేనే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, కడితేనే మంచిగా వస్తాడు. కట్టకపోతే అంటున్నాడు, ఏదో రాసేసి మళ్ళీ 10 సార్లు వచ్చి రెడీ చేస్తున్నాడు, మళ్ళీ 10 సార్లు వచ్చేట్టు చేస్తాడు. యేసయ్య మన పాపముల కొరకు ఆల్రెడీ ప్రిస్క్రిప్షన్ కట్టేసాడు, వెల చెల్లించేశాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు స్వస్థత, ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆరోగ్యం, ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన బలహీనతలు కొట్టివేస్తాడు. ఆయన మాఫీ చేసేస్తాడు, మాఫీ. క్షమించమన్న దేవుడు మనలో క్షమిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు. వాక్యం అంటుంది, ఆయన జ్ఞాపకం ఉంచుకోవడానికి జాగ్రత్త పడు. జ్ఞాపకం ఒకటి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, జ్ఞాపకం ఉంచుకోవడానికి జాగ్రత్త కూడా. జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి విషయం. దేవుని కార్యాల విషయంలో, దేవుని విషయంలో, ఏ జీవితంలో, నీ జీవితం పట్ల ఏ కార్యాలు, ఏ అద్భుతాలు, ఏ మేలు చేసి, ఏ విమోచించాడు దేవుడు, వాటి ఎప్పుడు కూడా మన జీవితాంతం మటుకు, మన ప్రాణంలో కొన ఊపిరి ఉన్నంత వరకు మనం మర్చిపోకుండా ఉండాలి. దేవుడు ఆఖరి క్షణం ప్రకటన గ్రంథంలో అంటాడు, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఎప్పటిదాకా? మరణం వరకు ఉంటారా? ప్రేమన దేవుని బిడ్డ, రేపు ఇంటికి వచ్చి నేను ఎంక్వైరీ చేస్తే నువ్వు యేసును వదిలిపెడతావా, పట్టుకుంటావా? ఆ దినం వస్తుంది, దగ్గరికి వస్తుంది. అర్థమవుతుంది కదా? ప్రేమన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ఆయనను మర్చిపోకుండా నువ్వేం చేయాలా? మర్చిపోకూడదు ఎప్పుడు ఆయన కార్యం. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కదా ప్రతి వారము బలలో పాలు పొందాలి. అది మనకు మేలు, మనకు జీవం, మనకు స్వస్థత, మనకు రక్షణ. తర్వాత మూడవది అంటాడు, మొదటిది జాగ్రత్తగా ఉండము. ఈ అంత దినాల్లో ఎలా ఉండాలి అనే మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి వాడు. రెండవది దేవుని విషయాలను, దేవుని కార్యాలను కదా విమోచించిన కార్యాన్ని, మన పట్ల దేవుడు చేసిన మేలును ఏది కూడా మర్చిపోకుండా మనం ఉండాలి. జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని విషయాలు అంటాడు. తర్వాత మూడవది అంటాడు, ఆసక్తి కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలా? ఆసక్తి. లోక పట్ల కాదు, మనుషుల పట్ల కాదు, శరీరేచ్ఛల పట్ల కాదు. వాక్యం అంటుంది, దేవుని విషయంలో ఆసక్తి కావాలి. ఆసక్తి లేకపోతే ఎవరిని బలవంత పెడితే ఎవరు వస్తాడు? మనకే ఆసక్తి లేకపోతే. అందుకే రోమపత్రిక 12:11 అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దట. 12వ రోమపత్రిక చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై
ఆసక్తి ఉంటే టైం ఎందుకు వృధా చేస్తాం? ఆలస్యంగా వచ్చినా చెప్పాలి, ఆలస్యంగా వచ్చినా మన టైం 9:30 అంటే 9:30కి ఉందా, 10 నిమిషాలు అటు ఇటు. 10:30 తర్వాత వస్తున్నారు అంటే మీ టైం 10:30. డ్యూటీకి వెళ్తే 10:30కి రానిస్తారా? చెప్పండి. ఇక్కడ మన 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 ఏదంటారు, మన ఇష్టం చెల్లుతుందా? దేవుని సొంత ఇంకా భయం కలిగి ఉండాలి. ఆసక్తి ఉంటే ముందే పరిగెడతాం, ఆసక్తి ఉంటే ముందే. ఈ రోజున ఈ ఏరియాలోకి వచ్చి పాంప్లెట్స్ పనిచేసి అందరికీ సాయంత్రం పలానా టైంకు అందరికీ కదా గ్రాసరీ సరుకులు ఇస్తున్నారు రండి ఫ్రీగా అంటే ఇంట్లో ఉంటాడు ఒక్కడైనా వారు తీరి మరి గొడవ బడి మరి ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని విషయాల్లో ఆసక్తి పోయింది. దేవుని విషయం ఇక్కడ సకల సంపదలు దేవుడు ఇస్తాడు, ఇక్కడ సకల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని దేవుడు దీవిస్తాడు. దీవించబడడానికే మనం వచ్చాం. ఎందుకు వచ్చాం? దీవిస్తాడు. ఇది దీవించబడే సమయం, దీవించబడే దినం, ఆశీర్వదించబడే దినం. 6 దినములకు ఈ దినం ఆశీర్వదించబడే దినం. ఒక్క దినము దేవుని సొంత 2 గంటలు గడిపితే ఈ 6 దినములు, మిగతా 6 దినాలు కూడా ఆశీర్వాదాన్ని తీసుకొని పోయే సమయం, దేవుని దీవెన అందుకొని పోయే సమయం. దీనికి సమయానికి రాకపోతే, ఆసక్తి లేకపోతే ఎలా దీవించబడతాం? వృత్తాంతం గుర్తు చేస్తాం. ఇస్సాకు వృద్ధులైపోయాడు. వారికి 2 కుమారులు. వారి పేర్లు ఇస్సాకు రిబ్కాల కుమారుల పేరు చెప్పండి. ఏం పేరు అండి? ఏశావు, యాకోబు. ఒకేసారి పుట్టారు వాళ్ళు, కవలలు. కడుపులో ఉన్నప్పుడే ఫైటింగ్ చేసినాడు ఇద్దరు, యాకోబు ఏశావు. బయటికి వచ్చిన తర్వాత ఏశావు జ్యేష్ఠుడిగా పుట్టాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది జ్యేష్ఠులకి. కనిష్ఠుడి కంటే జ్యేష్ఠుడికి ఈ రోజుల్లో కనిష్ఠుడు జ్యేష్ఠుడు అంత కథ అంత ఏదో బలాత్కారం అయిపోయిందిలే, కానీ ఆ రోజులు అలా ఉండేది. అప్పుడు పెద్ద కుమారుని తండ్రి తీసుకున్నాడు, చిన్న కుమారుని తల్లి తీసుకుని ఒకరినొకరు పంచుకున్నారు. వృద్ధాపులు మమ్మల్ని చూడాలని. అలాగున్న తర్వాత కానీ ఆశీర్వదించేది మాత్రం తండ్రి. ఆశీర్వదించేవారు తండ్రి. ఒకరోజు నా ఏశావును పిలిచి, నేను వృద్ధాపులానికి వచ్చాను, చావు సిద్ధమై ఉన్నాను బిడ్డ, అయితే నేను చావక మునిపే నేను దీవిస్తాను. ఎవరు చెప్పాడు? యాకోబు చెప్పాడు, ఏశావుకు చెప్పాడు? ఏశావుకు చెప్పాడు. ఏశావు గుడారములో ఉండి చెప్పాడట, బిడ్డ నువ్వు వెళ్ళి మంచి ఏశావు వేటగాడు, మంచి వేట మాంసం తెచ్చి మంచి భోజనం పెట్టు, నేను తిని నేను తృప్తిగా దీవించి నేను చనిపోతాను అని ఏశావుకు చెప్పి నేను దీవిస్తాను బిడ్డ అని చెప్తే, సరే నాయన అన్నాడు. ఈ దీవించబడాలని ఉంది, నా తండ్రి నన్ను దీవిస్తాడని ఆశ ఉంది. వేటకెళ్ళాడు, వేటలో ప్రయాసపడుతున్నాడు. ఆలస్యమైంది. ఎప్పుడైతే ఈ మాటలు ఏశావుతో ఇస్సాకు చెప్పాడో తల్లి విన్నదట. ఎవరు విన్నది? తల్లి విని ఆ ఏశావుకు వెళ్ళే దీవెనలన్నీ నా కుమారునికి రావాలని ఎంతో ప్లాన్ చేసిందో. ఏశావులాగా రూపాన్ని మార్చింది తెలుసా. ఏశావుకు చేతుల మీద రోమాలు ఉండేవి, అలాగా మేకప్ చేసిందట. ఏశావులాగా తయారు చేసింది.
ఎందుకొరకు? దీవెనల కొరకు. ఎందుకొరకు? అసలు యాకోబు మోసగాడు, యాకోబు శాపగ్రస్తుడు. అర్థమవుతుంది కదా? యాకోబు దీవించబడాలని ఎంత టాలెంట్ ఉపయోగించింది తల్లి అంటే, ఎంత ఆసక్తి చూపించిందంటే ఎక్కడ కూడా లోపము కనిపెట్టకుండా. యాకోబు అంటున్నాడు, గడగడలు ఆడిపోతున్న వాడికి వేసుకున్నాగా, ఆ మేకప్ వేసుకున్నాడు, మంచి భోజనం వండాడు, ప్లేటు పట్టుకుంటే గడగడగడ వణుకుతున్నాడు వాడు. ఎందుకంటే ఇది ఏశావు కాదు, యాకోబు. దొంగోడు ఎట్లా ఉంటాడు? వణికేస్తాడు, భయపడిపోతాడు కదా. ఆశీర్వాదాల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిన తర్వాత ఒకవేళ తండ్రి గుర్తుపడితే, నేను శాపగ్రస్తుని అయిపోతే నా బ్రతుకు ఆగమైపోతుందమ్మా అని చెప్తున్నాడు తల్లికి. నో, నేను చెప్పినట్టు విను. ఎక్కడ కూడా తప్పు దొరకకుండా వెళ్ళి ఏశావు వేటకి వెళ్ళిపోయాడు. యాకోబు వెళ్ళి మంచి భోజనం, గుమగుమలాడే భోజనం తయారు చేసి, ఒక వేట అంటే మంచి మేక పిల్లను వధించి మంచి భోజనం సిద్ధం చేసి కదా తల్లి రెడీ చేసి పంపించేసింది. పోయి గడప దగ్గర నిలబడ్డాడు. పోయి ఎవరు అన్నాడు. మంద దృష్టికి వెళ్ళిన ఇస్సాకు. ఎవరు అంటే తల్లి చెప్పింది, నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును అన్నాడు. ఏమన్నాడు అంటే, నీ స్వరం యాకోబులాగుందిట్రా అన్నాడు. ఏమన్నాడు? నీ స్వరం యాకోబులాగుంది ఎట్రా? తడివి చూసారట. చూస్తే ఓ చేతి నిండా రోమాలు. ఓ ఏశావు రుమాలను బట్టి మంద దృష్టి గలవాడి స్వరం గుర్తుపట్టాడు. కానీ ఆశీర్వాదాల కొరకు ఎంత పకడ్బందీ ప్లాన్ చేసుకున్నారు తల్లి కొడుకులు. ఆశీర్వాదాల కొరకు ఎంత పకడ్బందీ ప్లాన్ చేసుకున్నారు. ఒక్క చిన్న విషయం కూడా దొరికిపోతే తల్లి శపించబడుతుంది, కుమారుడు శపించబడుతుంది. నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? ఆసక్తితో ఆశీర్వాదాల కొరకు ప్రయాసపడుతున్నారు. మాకు దొరికాయా దొరకలేదా? సమృద్ధిగా దొరికాయి. ఆసక్తి గల వారికి ఆశీర్వాదాలు సమృద్ధిగా దొరుకుతాయి. యాకోబు మోసగాడైనా అదా నటిస్తున్నా ఇస్సాకు ముందుకు వెళుతున్నప్పుడు అమ్మ చెప్పినట్టు తూచ తప్పకుండా నిలబడ్డాడు. అక్కడ ఆసక్తి. ఏశావు అనుకున్నాడు, నా తండ్రి తిన్నాక దీవిస్తాడు, నేను తెచ్చిన తర్వాత వండి పెడితే తిని అంటే నిర్లక్ష్యత. ఆశీర్వాదాలంటే అంత ఆసక్తి లేదు ఆయనకు. ఆశీర్వాదాలంటే తిన్న తర్వాత ఎప్పుడైనా దీవిస్తారులే, ఎక్కడ పోతాయి, నా తండ్రే కదా. కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఉండదానికంటే ఎక్కువ అన్నమాట. దాన్ని బట్టి చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఎక్కడ పోతాయి? ఏశావు వేటకెళ్ళి అడవిలోకి వెళ్ళి వచ్చే లోపే కథ అయిపోయింది. ఆశీర్వాదాలు పొందడానికి ఎంత ప్లాన్. ఒకసారి ఇజ్రాయెల్కి వేరే దేశానికి వార్ జరిగిందట. వార్ జరిగితే వారిలో ఇజ్రాయెల్ ప్రధానిని వాళ్ళ దేశపు వాళ్ళు హైజాక్ చేశారు. ఆ ఫ్లైట్ని హైజాక్ చేశారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని ఆ ప్రధాన్ని లైన్లో పెట్టి ఫోన్లో లైన్లో పెట్టి 6 గంటల వ్యవధిలో ఫోన్లో మాట్లాడుతూ ఆల్రెడీ వాళ్ళ దేశపు హెలికాప్టర్ లాగా తయారు చేసి, అర్థమవుతుంది కదా, వాళ్ళ ప్రధానిలాగా దాంట్లో కూర్చోబెట్టి మేకప్ చేసి వాళ్ళ దేశాన్ని పంపించాడు. ఆ ఫ్లైట్ ప్రధాని వస్తున్నాడని వాళ్ళు సెల్యూట్ చేసి రిసీవ్ చేసుకున్నారట. ఎక్కడ హైజాక్ చేసిన వాళ్ళంటే చూపించారు. విడుదల చేయండి అంటే విడుదల చేసి ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చారట. ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫోన్ పెట్టేసేటప్పుడు అర్థమవుతుంది కదా ఎంత ప్లాన్ ఉండొచ్చు. ఒక్క క్షణం దొరికిపోతే ఎంత పకడ్బందీ ప్లాన్. ఎక్కడ లోపం లేకుండా ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకుంటున్నాయి ప్రధానితో. ఎంత టెక్నాలజీ అబ్బా,
ఎంత జ్ఞానం అబ్బా మనకుందా? ఆశీర్వాదాలు పొందడానికి, దీవెనలు పొందడానికి కదా, తప్పించుకోవడానికి కదా, దీవించబడడానికి ఆసక్తి లేకపోతే దీవెనలు దొరకవమ్మా, దీవెనలు దొరకవు. వాక్యం అంటూ తన యొద్దకు వచ్చేవాడు దేవుడు ఇస్తాడనే నమ్మకం నీకుంటే, విశ్వాసం నీకుంటే దేవుడు ధారాళంగా నీకు ఇస్తాడు. నమ్మకం లేకపోతే ఏమి కూడా దొరకదు. యేసుప్రభు శిష్యులు ఆయన చుట్టే ఉన్నారు. బేత్పగే గ్రామాల్లో ఆ ప్రాంతాలను తిరుగుతున్నప్పుడు వాక్యంలో రాయబడింది, వారి సహోదరులకు స్వస్థ కలగలేదట, వారి కుటుంబీకులకు ఆరోగ్యాలు కలగలేదట, రోగాలు పోలేదట, దయ్యాలు వెళ్ళగొట్టబడలేదట. వాళ్ళందరూ కూడా అనుకుని, నేను యేసు ప్రభువే కదా, మా వడ్ల మరియమ్మ కుమారుడే కదా, మా సహోదరుడే కదా, ఆశీర్వాదాలు స్వస్థత పొందాలని ఆశ లేదట. మావాడైతే మావాడే, మా సహోదరుడే. వాక్యం ఉంటుంది, వారి అవిశ్వాసాన్ని చూచి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది, వారి అవిశ్వాసము చూచి యేసు ఆశ్చర్యపడ్డాడు. ఏం చూసి? ఎందుకు ఆశ్చర్యపడ్డాడు? అవిశ్వాసం ఎందుకంటే వాళ్ళకి ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోతే అవిశ్వాసమే ఉంటుంది. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? విశ్వాసం ఉంటే కదా ఆసక్తి, విశ్వాసం ఉంటే కదా ఆతృత. వాక్యం అంటుంది, ఆసక్తి గల వారు ఆత్మ యందు తీవ్రత. ఆత్మ యందు ఏముండాలట? తీవ్రత ఉండాలి. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని పాడాలి కదా, దేవుని స్తుతించాలి, దేవుని మందిరంలో ఉండాలి. అది ఆత్మ తీవ్రత, ఆసక్తి కలిగే ఆత్మ తీవ్రత. శరీరం మేము వెనక గుణిస్తా లాగుతూ ఉంటుంది ఆసక్తి లేకపోతే. శరీరం ఎప్పుడు లోకం వైపు లాగుతుంది, పడుకోబెడుతుంది. ఆత్మ తీవ్రత ఎట్లుండాలి? ఆసక్తి నీకుంటే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులో ఆసక్తి విషయంలో మాంద్యులు అవుతున్నారు. వాక్యం అంటుంది, ఆశీర్వదించబడే స్థలం. మేము ఆశీర్వదించబడాలంటే ఏముండాలి మనకు? దేవుని సన్నిధికి వస్తే కూర్చొని నడుము పోతున్నాయి, ఏం పోదాంలే, 5 నిమిషాలు ముందు పోదాలే, వెనక పోదాలే అనుకుంటున్నారా? దేవుని సన్నిధి కూర్చున్నావా, నిలబడ్డావా, ఏం చేస్తున్నావు? వాక్యం అంటుంది, యెహోవా నీ సన్నిధిలో మౌనంగా ఉండట నీ కృతజ్ఞత చెల్లించుటయే. ఏంటట? నీ సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయన కృతజ్ఞతలు చెల్లించుటయే. మన దేహాన్ని తీసుకొచ్చి ఆయన మందిరంలో పడేస్తే దీనికి ఆరోగ్యం ఇస్తాడు, దీనికి శక్తిని ఇస్తాడు, దీనికి జీవం ఇస్తాడు. ఆమె హల్లెలూయా. మనకి ఆసక్తి లేకపోతే ఒకటట, బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 సంవత్సరాలు. సీనియర్ ఎంత? రోగానికి, వయసు కాదు, రోగానికి. రోగం వచ్చింది వాడికి. బెతెస్దా కోనేరు దగ్గర ఒక దూత వచ్చి నీళ్ళని కదిపేస్తుంటప్పుడు ఎవడు మొదట దుంకుతాడు? ఎవడు మొదట దుంకితే వాడు స్వస్థ పొందుతాడు. ఏ రోగమైనా సరే, ఏ సమస్య అయినా సరే. అయితే అలర్ట్గా ఉండి దూత కదిలించగానే మొదట దుంకాలి. వెనక దుంకితే ఎవరికి తగ్గదు. మరి మొదట దుంకినోనికే ఆ నియమము దానికి ఉంది. అక్కడ నియమం, దేవుని సన్నిధి క్రమము నియమంతో కూడింది, అక్రమాలతో కూడింది కాదు. ఆ దూత కదిలించినప్పుడు ఎవడైతే మొదట దుంకుతాడో వాడికి ఏ రోగమైనా సరే, ఎయిడ్స్ అయినా ఉండని, కుష్టి అయినా ఉండని, ఏది ఉన్నా సరే శుద్ధుడైపోతాడు. అటువంటి శక్తి ఆ నీళ్లకు దూత కలిగించినప్పుడు వీడు తీసుకొచ్చి పడుకోబెట్టాడు. మొదటి సంవత్సరం అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు. నీళ్ళు కదులుతున్నాయి, దుంకుతున్నాడు, నీళ్ళు కదులుతున్నాయి. వీడు మాత్రం, వీడు వచ్చినందుకు ఎందుకమ్మా చెప్పండి, వీడు వచ్చినందుకు కోనాడు దగ్గరికి స్వస్థత కొరకే. కానీ ప్రయత్నం ఉందా? ఆసక్తి ఉందా? ఆసక్తి ఉందా? అరే ఇన్ని సంవత్సరాలు అయితేరా బాబు, నన్ను ఎవడన్నా లేపి అన్న పడేయండిరా అని యోనాలా కన్నా అంటే బాగుండే అన్నాడమ్మా. స్వస్థత పొందాలని ఆసక్తి లేదు. స్వస్థత పొందుతున్నారు, వెళుతున్నారు. ఆరోగ్యం పొందుతున్నారు, వెళ్తున్నారు. చాలామంది 38 సంవత్సరాల నుంచి ఎంతమంది స్వస్థ పొంది వెళ్ళిపోయారో.
కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? కోనేటి గట్టు మీద కూర్చొని చూస్తున్నాడు, పడి ఉన్నాడు, లేవడు, కదలడు, మెదలడు. ఆసక్తి, ఆశ. అరే ఈ గుడ్డోడుగా పుట్టుగుడ్డోడు ఎరుకో మార్గంలో వాణ్లాకనైన శబ్దం విని, అరే యేసుని పిలిచి నన్ను తీసుకొని పోండి యేసు దగ్గరికి అని ఎవరిని కూడా అడగలే. అందుకే ఆసక్తి లేకుండా ఉన్నాడు అక్కడ. అందుకే ఆరోగ్యం లేదు. 34 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు యేసుప్రభు వచ్చి అన్నాడు, స్వస్థత పొందాలని ఉందా? దీవించబడాలని ఉందా? ఆశీర్వదించబడాలని ఉందా? లేదా? వద్దా? మన శాపము ఆశీర్వాదకరంగా మారాలి, మన కొరతలు సమృద్ధిగా చేయబడాలి. నీకు ఆసక్తి లేకపోతే జరగవు కార్యం, జరుగు. ప్రభు అన్నాడు, నువ్వు స్వస్థ పొందగలుగుతున్నావా? ఎస్ అన్నాడు. అప్పుడు లేదు. ప్రేమైన దేవుడు పెట్టారు. 38 సంవత్సరాలు పడి ఉన్నవని లేపాడు యేసయ్య. ఎప్పుడంటే ఆసక్తి ఉన్నప్పుడే. ఆసక్తి ఉన్నప్పుడే లేపుతాడు, ఆసక్తి ఉన్నప్పుడే స్వస్థపరుస్తాడు, ఆసక్తి ఉన్నప్పుడే ఆశీర్వదిస్తాడు. ఆసక్తి మందగించిందా ఆయన నుండి ఏ దీవెన స్టాప్ అయిపోతుంది. వాక్యం చెప్తుంది, ఆకాశాన్ని మూసేస్తాడు దేవుడు, భూమిని మూసేస్తాడు దేవుడు. అన్నిటినీ డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. నీకు వచ్చే రాబడి ఆగిపోతుంది, నీకు వచ్చే సంపద ఆగిపోతుంది, నీకు వచ్చే పనులు ఆగిపోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? వాక్యం అంటుంది, దేవుని విషయంలో ఆసక్తి తగ్గిపోతే అన్నీ మూసివేయబడతాయి. ఆకాశం ఇత్తడిగా చేస్తాడు. ఇత్తడిగా చేస్తే వర్షం కురవకపోతే, పంటలు పండకపోతే ఆస్తులు అమ్ముకోవాలా? ఆస్తులు అమ్ముకుంటే నివసించేది ఎక్కడ? దిగజారుల స్థితిలోకి వెళ్తాం. వాక్యం అంటుంది, ఆసక్తి ఆత్మయందు తీవ్రత గలవారై ఆసక్తి విషయంలో మాందులుగా ఉండక ప్రభుని సేవించని అంటున్నాడు. తర్వాత 14వ అధ్యాయం రోమపత్రిక 19వ వచనం, 14వ అధ్యాయం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనకు ఆసక్తి ఉండాలంట. రోమపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని, సమాధానము పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయ వాటిని ఆసక్తితో చేయండి, ఆసక్తితో అనుసరించు. పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసేవి, సమాధానాన్ని కలుగజేసే వాటి విషయాల్లో కదా. క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే, సమాధానం కలుగుతుంది అంటే, వాటి విషయాల్లో మనం ఏం చేయాలంట? ఆసక్తి కనపరచాలి. గొడవలు అవుతున్నాయి, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, మనం జాగ్రత్త పడాలి. అవి మనకు మేలుగా, అవి మనకు కీడుకు దూరంగా ఉండాలి. కానీ వాక్యం అంటుంది, నీకు సమాధానం, నీకు క్షేమాభివృద్ధి కలుగుతుందంటే దాని పట్ల మనం ఏం చేయాలా? అయ్యో దీవించబడుతున్నాను, దేవుడు నాకు క్షేమస్థితిని కలిగిస్తున్నాడు, దేవుడు నన్ను సమాధానపరుస్తున్నాడని మనం ఇంకా ఆసక్తి చూపాలి. ఎంత ఆసక్తి చూపిస్తే అంత దేవుడు దీవిస్తాడు, అంత క్షేమాన్ని, అంత సమాధానాన్ని మనకిస్తాడు. సమాధానం, క్షేమాభివృద్ధిని దేవుడు ఇస్తాడు. ఆసక్తి విషయంలో మనం కరెక్ట్గా ఉంటే వాక్యం చెప్తుంది. తర్వాత అంటాడు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం అంటాడు, ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి నందు. చదువుతారా? 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. ప్రభువునందు వ్యర్థము కాదు, ఎరిగి స్థిరులను కదలని వాళ్ళను ఎప్పటికీ, ఇప్పటి కాదు ఎప్పటికీ ఆసక్తులై నాకు మాట. ప్రభువునందు మీ ప్రయాసం, ప్రభు కొరకు చిన్న పని చేస్తే దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. మనమేమో అనుకుంటాం, ఏ నూనె పోగొట్టుకున్నాం, పని పోగొట్టుకున్నాం కదా, ఫ్రెండ్స్ పోగొట్టుకున్నాం, బంధువులను పోగొట్టుకున్నాం, చర్చిలో కూర్చుంటే మనకేం వస్తుంది అనుకుంటున్నారా?
ప్రసంగ గ్రంథం అంతా చదివారా మీరు? వ్యర్థం 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 వ్యర్థం, సూర్యుని కింద ప్రతిదీ వ్యర్థం అన్నాడు అని బుక్ క్లోజ్ చేస్తాడు. అంతా వ్యర్థమే అంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సూర్యుని కింద జరిగించేది అంత వ్యర్థమే, కానీ ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి. గుర్తుపెట్టుకోండి, ప్రభువునందు మీరు వ్యర్థం కాదట కదా. అక్కడ అంటాడు, చదవండి ఒక మాట. ఎరిగి కదలని స్థిరులను కదలని వారును ఎప్పటికీ ఆసక్తులై, ఎట్లాంట స్థిరులు, వాక్యం చదవాలి బాగా, స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ సముద్రంలా కదులుతున్నాం మనం. వాక్యం చెప్తుంది అక్కడ, స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. అప్పుడు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ప్రభు మీకు దీవిస్తాడు. అక్కడ అంటాడు, ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఆసక్తులైతే ప్రభు నందు మీ ప్రయాసం అస్సలే. దేవుడు ఎప్పుడు వ్యర్థపరచడు. కీర్తన గ్రంథం రాస్తాడు కదా, ఆయనను ఆశ్రయించడానికి ఏ మేలు కొదువ ఉండదు. ఇక దేవుని పట్ల కదలని వారుగా స్థిరులుగా ఉండి ఎప్పుడైతే ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగి మనం బ్రతుకుతామో, దేవుడు అంటున్నాడు, మీకు దేవుడు మీ ప్రయాసాన్ని వ్యర్థపరచడు, ప్రతి వానికి జీతం ఇస్తాడు. ఏమిస్తాడు? మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు, బానిసలుగా ఉన్నారు. మీరు చూస్తే ఈ 400 ఏళ్లలో వారు అంటే ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పెడుతున్న శ్రమలు, వాళ్ళు పెడుతున్న బాధలు, వాళ్ళు పెడుతున్న హింసలకు భరించలేక, ఎవరు కూడా వారిని చేరదీయలేక, అప్పుడు దేవుడు గుర్తొచ్చిన వారికి, దేవుడు గుర్తొచ్చి వాళ్ళు ఏడ్చి మూలిగి 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 తర్వాత 400 ఏళ్ళు బట్టి. అర్థమవుతుంది కదా? 400 ఏళ్ళ కాలం అయిపోయిన తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మోసేను పంపిస్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయం మీరు చదివితే ఆ భాగం కనపడుతుంది. నేను వారిని చూశాను, నేను వారిని చూడ దిగి వచ్చాను, నేను వారి ఎద్దుకు వెళ్ళాలి, అయితే మోసేని వెళ్ళు అని మోసేను పంపిస్తూ ఐగుప్తులో నుంచి వాళ్ళని విడుదల చేశాడు. మీరు చూడండి, ఎప్పుడైతే వారు దేవుడి వైపు తిరిగి కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే వారు దేవుడి వైపు తిరిగి దేవుని ఆసక్తితో వెతకడం ప్రారంభించారో, ఈ ఆసక్తితో కన్నీళ్లు కార్చి 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 ఇక వాళ్ళ కన్నీళ్ళని అయిపోయి మూలిగి మిగిలిందంట. వారు లోపల మూలుగుతున్నారు, ఏడవలేక మూలుగుతుంటే దేవుడు వారు మూలుగుల మీద దిగి వచ్చాడు. దిగి వచ్చి వారిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడట వెండి బంగారాలు వారి చేతిలో పెట్టాడు. ఏం పెట్టాడట? ఎక్కడ వెండి బంగారం అంటే ఐగుప్తులే. మా దేవుని ఆరాధించడానికి తీసుకొని వారు ఇస్తారు మీకు అన్నాడు ప్రభు. అయ్యా, మేము దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, మాకు పశువులు కావాలి, మాకు గొర్రెలు కావాలి, మాకు వెండి బంగారాలు కావాలంటే తీసుకోవాలి. దేవుడు ఐగుప్తులకు మంచి మనసు ఇచ్చాడు. వాళ్ళకి వడ్డానాలు అడిగితే వడ్డానాలు ఇచ్చారు, గొలుసులు అడిగితే గొలుసులు ఇచ్చారు, నెక్లెస్లు అడిగితే నెక్లెస్లు ఇచ్చారు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయలుదేరేటప్పుడట వెండి బంగారాలతో బయటకు వచ్చారట. అదేంటో తెలుసా? ప్రభు అంటాడు, ఇది మీ కష్టార్జితం. 400 ఏళ్ళు అక్కడ ఇటుకలు కోసారు, 400 ఏళ్ళు బానిసత్వం చేశారు, 400 ఏళ్ళు శ్రమపడ్డారు. మీకు ఎవ్వరు కూలియలే, ఎవ్వరు కూడా మీకు మందులు ఇయ్యలే, ఎవరు కూడా మీ కడుపు నిండా భోజనం పెట్టలే. కానీ ఎప్పుడైతే దేవుని విషయంలో ఆసక్తి చూపి ప్రార్థన చేయడం మురగడం ప్రారంభించారో, దేవుడు వారు దిగి వచ్చి తీసుకొని బయటకు వస్తున్నప్పుడు వారి ఒడిలో వెండి బంగారాలు పెట్టి, వారి కష్టార్జితాన్ని వారి చేతిలో పెట్టి తీసుకొని వచ్చి మరి ఎందుకు పోయారా? వెళ్ళిపోలే, ఇటే. ప్రేమను దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది,
ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కదలని వారు స్థిరులైతే ప్రభు నందు మీ ప్రయాసము వ్యర్థము కానియడు. మనకు ఆసక్తి లేకపోతే అంతా వ్యర్థమే, అన్నీ వేస్ట్ అయిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అంటాడు 4వది, మొదటిదేమో జాగ్రత్తగా ఉండాలి, నీ మనసును కాపాడుకో, విగ్రహాలు లేకుండా యెహోవా చెప్పిన దాన్ని చేయడానికి జాగ్రత్త పడు. 2వది జ్ఞాపకం ఉంచుకో, విమోచించిన దేవుని జ్ఞాపకం ఉంచుకో, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుని జ్ఞాపకం ఉంచుకో, ఉపకారములు చేసిన దేవుని ఉపకారములో దేనిని మరవకుండా జ్ఞాపకం పెట్టుకో. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి రక్తమాంసములో పాలు పొందాలి, జ్ఞాపకం ఉంచుకో. తర్వాత అంటాడు ఆసక్తి కలిగి ఉండండి, ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించడానికి ఏముండాలట? ఆసక్తి. తర్వాత సమాధానము క్షేమాభివృద్ధి కలగజేసే వాటి యందు ఆసక్తిని చూపించండి. తర్వాత అంటాడు ఈ ప్రభువునందు ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి కదలని వారును స్థిరులై ఉండి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులైతే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 400 ఏళ్ళు కానీ, ఎన్ని ఏళ్ళు కానీ, ఎన్ని సంవత్సరాలు కానీ నువ్వు ప్రభు వైపు తిరిగినప్పటి నుంచి దేవుడు నీ వైపు తిరుగుతాడు. నీకు ఆసక్తి ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత 4వది అంటాడు రక్షణ కలిగి ఉండు. అందదినాలు ఏముండాలి? రక్షణ లేకపోతే విడిచిపెట్టబడతాం. రక్షణ లేకపోతే అర్థమవుతుంది కదా, రక్షణ లేకపోతే దేవునికి సంబంధించిన కాం. రక్షణ లేకపోతే ప్రభు వస్తే, ఈ రాత్రి వస్తే, ఈ దినం వస్తే, నేడో రేపో నా ప్రియుడెసు మేఘాల మీద తెంచును. ఎప్పుడు వస్తాడట? నేడో రేపో. శాస్త్రజ్ఞులు చెప్తున్నాడు. మొన్నటి దినమున నేను యూట్యూబ్లో కూడా పెట్టాను అనుకుంటాను, నాసా వాళ్ళు నరక ద్వారాన్ని కనుక్కున్నారట. దేన్ని? నరక ద్వారం. దాంట్లో నుంచి అరుపులు కేకలు వినబడుతున్నాయట. ఆ నరక ద్వారం ఎలా ఉంది అంటే సూర్యుని కంటే కొన్ని వేల రెట్లు అందులో నుంచి వేడి బయటకు వస్తుందట. పాతాళం. బైబిల్ చెప్తుంది అదే. నరక ద్వారం కనుగొన్నామని నాసా వాళ్ళు విడుదల చేశారు లేటెస్ట్గా. అర్థమవుతుంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా సూర్యుడు చంద్రుడు నలిపికిపోతున్నారు కదా, రక్తవర్ణంగా మారిపోతున్నాయి, ఆకాశ నక్షత్రాలు పడిపోతాయి, యుద్ధ ఘోషలు వినబడుతున్నాయి, అగ్ని గంధకాలు కురబడుతూ పోతున్నాయి. యుద్ధం జరిగిందంటే ఉక్రెయిన్ మీరు చూడండి, తర్వాత పాకిస్తాన్ మీరు చూడండి, తర్వాత ఇస్రాయల్ దేశం మీరు చూడండి, ఆ గాజా స్థలాన్ని మీరు చూడండి. బాంబుల దాడి వేసుకుంటే అన్నీ కూడా బూడిదైపోయి ఇళ్ళన్నీ, మనుషులందరూ కుప్పలు కుప్పలు పడిపోయారు, చితకాతులైపోయారు, తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. యుద్ధం అంటే తమాషలు అనుకున్నారా? యుద్ధం అంటే ఆట అనుకున్నారా? బీభత్సవం. అన్ని దేశాలట సిద్ధమవుతున్నాయంట బాంబులు వేసుకోవడానికి. ఆట కాదు యుద్ధం అంటే, విపత్తు, నాశనం. దేవుని బిడ్డారా, ఇది సంభవిస్తే, నాశనం సంభవిస్తే, ఈ రాత్రి, ఈ దినమే, ఈ సమయంలోనే నాశనం నీ మీదకి వస్తే నీకు రక్షణ ఉందా? రక్షణ మనల్ని కాపాడుతుందట, రక్షణ మనకు క్షేమాధారమట, రక్షణ మనకు ఆశ్రయ దుర్గమట. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన ప్రజలను రక్షించువాడు. వాక్యములో మనం చూస్తాం. నిర్గమాకాండం చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. చూడండి, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, వర్ణిస్తాను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు
రక్షణయే నా ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడూ భయపడను నేను ఎవరికి ఎన్నడూ ఆమేన్ హల్లెలూయా. అక్కడ యెహోవాను గానము చేసదము అనే పాట పాడుతున్నారు. అక్కడ యెహోవాయే నా బలము నా గానము అంటూ ఎర్ర సముద్రంలో దాటిపోతున్నప్పుడట ఇశ్రాయేలు ప్రజలను చూసి దేవుడు ఎర్ర సముద్రంను పాయలు చేస్తే ఆ పాయల మధ్యలో 6 నెలలలో నడుచుకుంటూ పోతూ పాట పాడుతున్నారు. ఈ పాట రచించింది ఎవరంటే మిరియాం. యెహోవా నా బలము నా గానము ఆయనే నా దేవుడు నా పితరుల దేవుడు యెహోవా చెప్తూ అంటున్నాడు. ఆయన మనకు రక్షణ 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 ఏం చేసి తెలుసా? రక్షించబడిన వారి ఎదుట సముద్రం నిలవదు, అగ్ని నిలవదు. శత్రుకి మేషకు అభ్యర్థం తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పారేసారు. ఎవరంటే రక్షించబడ్డవారు. అగ్ని ఫలాన్ని చల్లార్చారు. వీళ్ళు ఇశ్రాయేలీయులు కదా, దేవుని ప్రజలు. అప్పటికే ఐగుప్తులో గొర్రె పిల్లను వధించి ద్వార బంధకాలకు రక్తాన్ని పూసుకున్న వాళ్ళు. అర్థమవుతుంది కదా, పస్కాను భుజించిన వాళ్ళు. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే ఎర్ర సముద్రం పాయగా చేరింది. యెహోవాయే మాకు రక్షణ. ఎవరికి? రక్షణ పొందిన వారికి. రక్షణ పొందకుండా కాలక్షేపణ చేస్తే నీకు రక్షణ లేదు. నువ్వు ఆయనని ఎరగలేదు, నిన్ను ఆయన ఎరగడు. రక్షణ అంటే ఏంటి? దేవుని ఎరగడం, పాపాలు ఒప్పుకోవడం, క్రీస్తు చేత ఆయన రక్తం చేత కడగబడి ముద్రించబడడం, పరిశుద్ధాత్మ చేత బాప్తిసం చేత ముద్రించబడకుండా, పాపక్షమాపణ పొందకుండా, రక్షణ పొందకుండా నీకు రక్షణ ఆనందం లేదే. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలో. చాలు పాట చక్కగా రాశాడు. అబద్ధకుల గురించి రాయలేదు. అంటే నన్ను కాల్చజాలు, మనల్ని కాల్చజాలు, జలములు మనల్ని ముంచజాలవు, కరోనా మనల్ని మృంగజాలదు. ఎప్పుడు తెలుసా? ఆయన రక్షణ మనకుంటే. అందుకే వాక్యం అంటుంది, ఎంత దినాల్లో రక్షణ ముఖ్యం. కొర్నేలి దాన ధర్మాలు బాగున్నాయి, నువ్వు భక్తి బాగుంది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కొర్నేలి నీకేం లేదు, ఏం లేదు. ఎవరున్నారు? దేవుడు అన్నాడు. నాడు కుటుంబాల్లో రక్షణ కరువైపోయింది. రక్షణ లేని ప్రతి వాడు విడిచిపెట్టబడతాడు. రక్షణ లేని ప్రతి వాడు రొమ్ములు గుద్దుకుంటాడు. ఒక రోజున అపాయాలను చూసి, తెగుళ్ళను చూసి, విపత్తులను చూసి, కరువును చూసి. వాక్యం చెప్తుంది, రక్షణ యెహోవాయే. ఆమేన్ హల్లెలూయా. 85 కీర్తన 9వ వచనం. రక్షణ కలిగి ఉంటాం, రక్షణ ఆనందము దేవుడిస్తాడు. 85వ కీర్తన 9వ వచనం. చూడండి, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఎవరికి సమీపం ఉందటమ్మా? దేవునికి భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉందట. భయపడుతున్నారా దేవునికి? భయం లేదు కనుకనే మళ్ళా కర్మ వస్తుంది. భయం లేదు కనుకనే మళ్ళా విపత్తులు వస్తున్నాయి. భయం లేదు కనుకనే శత్రువు మీద పడుతున్నాడు. వాక్యం చెప్తుంది, రక్షణ భయపడే వారికి దొరుకుతుంది. దేవునికి భయపడే వారికి ఏం దొరుకుతుంది? భయపడేవాడు ఏం చేస్తాడు? అయ్యో నేను తప్పు చేశాను, పాపం చేశాను, అయ్యా నన్ను క్షమించు అడుగుతాడు. జక్కయ్య చూస్తాం కదా, మా జక్కయ్య యేసుప్రభు వచ్చాడు ఆ ప్రాంతానికి. జక్కయ్య యేసును చూడగోరాను మాట రాయబడింది. వెతికాడు, కనబడలేదు. అంటే కనబడాడంటే చాలా పొట్టోడు.
అందరూ అజానుభావులుగా ఉన్నారు. యేసును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడు చూడలే యేసు ప్రభుని, ఫస్ట్ టైం యేసును చూడబోని తోపక్కన ఉండి వస్తున్నాడు. ఎడికి మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు యేసు ఎవరో 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 అని. వస్తే నేరుగా జక్కయ్య దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. వచ్చి, ఎందుకు వెతుకుతున్నావు జక్కయ్య, దిగు మేడి చెట్టు అన్నాడు. ఈరోజు నీ ఇంట్లో బస్ చేయాలన్నాడు. జక్కయ్య దిగానసరికి జక్కయ్యకు మతిపోయింది. అందుకే టాక్స్ కలెక్టర్ కదా, అందరి జాతకాలన్నీ ఈయన దగ్గర ఉంటాయి. జక్కయ్య దగ్గర ఆ ఊరి జాతకాలు ఎవరి దగ్గర ఉంటాయి? జక్కయ్య దగ్గర ఉంటాయి. జక్కయ్య జాతకం ఎవరి దగ్గర ఉంది? జక్కయ్యకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. దిగి అన్నాడు, ఆగు ప్రభువా, నా ఇంట్లో అక్రమాలు ఉన్నాయి, నా ఇంట్లో అన్యాయం ఉంది, నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను. యేసు ప్రభువును మేడ్చెట్టు దగ్గర పెట్టి ఆయన ఇంటికి వెళ్ళిపోయి అన్యాయం తీసుకున్న వానికి 2 అంతలు చెల్లించినట్టు ఇల్లంతా ఖాళీ చేశాడు, అక్రమాలన్నీ తీసేసుకున్నాడు. అందరూ అన్నాడు, వాడు పాపిస్తాడు, అని ఇలాంటోడు అలాంటోడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాడు యేసు ప్రభు అనుకున్నాడు. కానీ జక్కయ్య చేసిన పని ఎంతో గొప్ప తెలుసా? యేసును హృదయంలో చేర్చుకోవడానికి, ఇంట్లో చేర్చుకోవడానికి. వాక్యం చెప్తుంది, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. యేసును చేర్చుకున్నవాడు అక్రమాలు తొలగించుకోవాలా. అక్రమాలు పెట్టుకొని యేసు ఉంటాడా? దయ్యం యేసు ఒక చోట నిలబడి నివసిస్తారా? ఉంటే దయ్యం అని ఉండాలా, ఉంటే దేవుడని ఉండాలా? కొద్దిసేపు దయ్యం పడుతుంది, కొద్దిసేపు దేవుడు పడతాడు. మనల్ని ఎట్లయిపోయాడు? కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు దయ్యం. ఇక్కడ చూస్తే జక్కయ్యకట మహా ఆనందం కలిగిందట. ఇంట్లో అక్రమాలు ఉన్నప్పుడు ఆనందం లేదు, అక్రమ సంపాదన ఉన్నప్పుడు సంతోషం లేదట. ఆస్తి ఉన్నట్టు బ్లాక్ మనీ చాలా ఉంది, లోపల డబ్బు ఉంది, అధికారం ఉంది. జక్కయ్య పేరు చెప్తే అందరికి అడలే, కానీ ఇతనికి ఏమి లేదట, ఆనందం లేదు. అక్రమాలన్నీ తీసేసుకొని పంచిపెట్టేసి అంత ఇల్లంతా ఖాళీ చేసేసి, యేసయ్య నా ఇంటికి రా అని యేసుప్రభుని ఆహ్వానిస్తే ఇంటికి వెళ్ళి యేసుప్రభు అంటున్నాడు, నేడి ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య మహా ఆనందించినట్టు. రక్షణ ఉన్న ఇల్లు, రక్షణ ఉన్న కుటుంబం, రక్షణ ఉన్న ఈ వ్యక్తి ఏమి ఉన్నా లేకున్నా ఆనందంతో ఉంటాడు. తిన్నా తినకపోయినా దేవుడు ఆ సంతోషాన్ని నింపుతాడు. ఆమె హల్లెలూయ. రక్షణ లేకుండా నీకు సంపద లేనున్నా, ఆస్తులు లేనున్నా, ఐశ్వర్యాలు ఎంతున్నా, రక్షణ లేకపోతే మేడలున్నా, బిడ్డలున్నా, మనులు మాణిక్యాలున్నా, ఏవి ఉన్నా అన్నీ సున్నే, అన్నీ సున్నే. ఎప్పుడు పేపర్లో చూశాను, బంగారం షాప్ అంట దానికి. ఏ షాపు? మేడం ఎప్పుడు చూసినా కిలోలు బంగారం వేసుకుంటాడట. చేతి నిండా ఏ ఏళ్ళు కనబడకుండా ఉంగరాలు పెట్టుకుంటాడట. బంగారం, ఏమి బంగారం ఉంగరాలు, మంచి పెద్ద బంగ్లా, ప్యాలెస్ లాగా ఉంది. చచ్చాడు. ఏమైంది? చచ్చాడు. చచ్చిన మరుక్షణమే బంగారం అంతా వాళ్ళు చేసుకున్నారు. అందరు ఏం చేశారు? బంగారం అంతా తీసేసుకున్నారు. ఒంటి మీద ఒక పోస కూడా ఉంచలేదట బంగారం. పైన మంచి బంగ్లా, ఏసీ రూములు కట్టుకున్నాడట, ప్యాలెస్ లాగా ఉందట. చచ్చిన వెంటనే తీసుకొచ్చి వాకిట్లా టెంట్ హౌస్లు దొరుకుతాయి కదా, టేబుల్స్, అవి తెచ్చేసి దాని మీద పడుకోబెట్టారు. పోయేటప్పుడు ఏమి లేకుండా బోసిపోయిన లాగా పోతున్నాడట. వార్తలు చూపిస్తున్నారు. బంగారం ఉంది కదా, ఇల్లు ఉంది కదా, బలగం ఉంది కదా, రక్షించిందా? ప్రాణాన్ని రక్షించిందమ్మా, కాపాడిందా, సంతోషం ఇచ్చిందా? బంగారం, వెండి బంగారాలు ఏవి సంతోషాన్ని ఇవ్వవు, రక్షణ ఆనందం. వినాలా? చనిపోతే మనల్ని దేవతలు కొనిపోతాయి పరలోకానికి. చనిపోతే ఆకలి దప్పులు లేని రాజ్యానికి వెళ్తామని. ఎప్పుడు తెలుసా? రక్షణ మనకుంటే. రక్షణ లేకపోతే అగ్నిగుండంలో యాతన పడాలి. వెండి బంగారాలు రక్షించలేవు మనల్ని, ఆస్తిపాస్తులు రక్షించలేవు మనల్ని. ఒక రక్షణ ఏమి లేకున్నా ఒక రక్షణ కలిగి ఉంటే నిత్య జీవం మనదే. నిత్య జీవం అంటే అది రత్నాలతో కట్టుబడింది,
అది వెండి బంగారముల కంటే విలువైనది. బంగారు వీధులు. ఆ రాజ్యం నీకు ఇస్తాడు ఆయన. ఎంత సంతోషం అక్కడ. ఆకలి దాహము ఉండనే, చీకటి రోగము ఉండనే. అక్కడ ఏ బాధరి మంది, చిరాకు ఉండదు, రోగం ఉండదు. ఏలియమ్మ డ్యూటీకోవాలన్న తొందర ఉండదు అక్కడ. ఉండదా? ఉండదు. మా జవాన్ ఏమంటాడు అని తొందర ఉండదు అక్కడ. దేవునితోనే అక్కడ ఆనందమే. ఎప్పుడు అంటే రక్షణ మనకుంటే. రక్షణ లేకపోతే అవి లేవు. రక్షణ లేకపోతే అవి దొరకవు మనకు. చివరి మాట ముగిస్తాను. 5వది, అన్ని విషయాలలో సిద్ధంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? సిద్ధపడకపోతే, సిద్ధులలోనే నూనె పోసి సిద్ధపడకపోతే పాడనమ్మా. ప్రభువా ప్రభువా అని పిలుచుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు 10 మంది కన్యకలు కదా. 10 మంది కన్యకలు దివిటీలు వెలిగించుకొని వచ్చారట. 10 మంది కన్యకలు ద్వారం దగ్గరనే పడుకున్నారట. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుడు వస్తున్నాడో అనేసరికి 10 మంది లేచారట. అంత అలాట్టుకున్నారు వాళ్ళు. 10 మంది దివిటీని వెలిగిస్తున్నారట. వెలిగినట్టు వెలుగుతున్నాయి. 5 మంది వెలుగుతలేవు, వారిపోతున్నాయి. ఎంత ముట్టించినా వెలుగుతలేవు. ఒకసారి బండ్లు పెట్రోల్ అయిపోయింది. చాలాసార్లు అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత మా భాష మన అప్పుడు తీసుకుపోతుంది కదా. ఒకసారి ఏ వస్తు నుంచి ఇంటి దాకా నడిపించారు. పెట్రోల్ బంక్ లేదు మధ్యలో. పెట్రోల్ ఉందనుకొని పోయిన వాళ్ళకి పోయిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోతే కిక్కు కొడితే డ్రర్ ఉంటుంది. మళ్ళీ కొంత ముందుకు పోతుంది, ఆగిపోతుంది. మళ్ళీ కిక్కు కొడితే కొంత ముందుకు పోతుంది, ఆగిపోతుంది. చివరికి వంపి ఎంపి ఏం చేసినా ఏమి లేదల్లా. చెప్పండి, ఏం లేదు దాంట్లో. అయిపోతాను ముందే పోసుకోవాలిగా. భాష మాటుంది అప్పటికే. ముందే పోసుకోవాలి కదా, పోసుకోలే. ఉన్నాడు నేను దుక్కుండా పోతే నువ్వు వెనక నుంచి రా అంటే వచ్చింది. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చింది. వాక్యం అంటుంది అక్కడ, వీళ్ళు దివిటీలు ఎలుగుతున్నాయట. ముట్టిస్తున్నారు, అగ్గిపెట్టి అంతా అయిపోతుంది. ఎలుగుతుంది, ఆరిపోతుంది, ఎలుగుతుంది, ఆరిపోతుంది. ఏమి లేదు దివిటీలు అంటే వారి దగ్గర పోయడానికి నూనె లేదు. నూనె తెచ్చుకోవడానికి మర్చిపోయారు, సిద్ధపడలే. సిద్ధపాటు అనేది ఎన్నో తెలుసా? ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎలా, తర్వాత ఏంటి. మనం ఏం చేస్తాం? ఇప్పుడు తిన్నామా, ఇప్పుడు రేపు ఎవడన్నా చూసుకొని, అంతేనా? సిద్ధపాటు అనేది ముందు వస్తుంది, ముందు గతి కొరకు. సిద్ధపాటు అనేది ముందు జీవితం కొరకు. ఈనాడు సిద్ధపాటు లేకుండా బతుకుతున్నాం మనం కాదా? అందుకే పెట్రోల్ అయిపోతుంది, అందుకే నూనె అయిపోతుంది, మన జీవితంలో మనకున్న సంపదలు అయిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? సిద్ధపాటు లేకపోతే. సిద్ధపాటు కావాలంటే దిద్దుబాటు కావాలట. దిద్దుబాటు లేకుండా, సిద్ధపాటు కాకుండా, దిద్దుబాటు లేకుండా, సిద్ధపాటు కాకుండా, యేసయ్య రాకడకై ఎదురు చూచు సంగమా, పొందేది పరలోకమా, అయ్యయ్యో మండేటి. సిద్ధపడకపోతే పరలోకమా, అగ్నిగుండమా? 10 మంది కన్యకలు చెప్తున్నాను కదా. 10 మంది అలర్ట్గా ఉన్నారు, 10 మంది మేల్కొన్నారు, 10 మంది డ్యూటీని వెలిగించారు. కానీ 5 మందివి వెలుగుతున్నాయి కంటిన్యూగా, 5 మంది వారిపోసాగాయి. దివిటి వెలగకుండా పెళ్లి కుమారుడు ఆలోచన చేయడు. దాన్ని సిద్ధపాటు అంటారు, సిద్ధపడడం అంటారు. ఆఖరి నిమిషము, ఆఖరి క్షణము, ఆఖరి నిమిషంలో ఏం తెలుసా? పెళ్లి కుమారుడు వచ్చే సమయం అయింది, దివిటీని వెలిగించుకొని ప్రవేశించే సమయం అయిపోయింది. వీళ్ళు దివిటీని వెలుగుతలేవు. ఆ రాత్రిట మధ్యరాత్రి వీధుల గుండా పరిగెత్తి ఎక్కడ నూనె దొరుకుతుందో చూడి వెతికి 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 నూనె తెచ్చుకున్నారు. దివిటీని వెలిగించుకొని వచ్చారట. వచ్చి తలుపు కొడుతున్నారు. ఏం కొడుతున్నారు? అయ్యా మేము వచ్చాం, తలుపుది అంటే మీరెవరో నేను ఎరగను. ఉదయకాలం మాట్లాడుకుంటున్నాం చాలా విషయం కదా. అక్రమం చేయవాళ్ళారా వెళ్ళిపోండి. ఎప్పటిదాకా ఉన్నారు వాళ్ళు?
వాళ్ళ ప్రయాసం ప్రభు చూడట్లేదా? వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంటే ఆ రాత్రి వచ్చి అక్కడ గడుపుతున్నారు వాళ్ళు. తెలియదా ప్రభుకి? తెలియదా? ఒకటే కారణం వాళ్ళు సిద్ధపడకపోవడమే కారణం. అడిగి 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 అడిగా దేవుడు యేసయ్య వస్తాడు. కొండలను అడగండి, ప్రకృతిని అడగండి, ఎవరినైనా అడగండి, జలములను అడగండి, జలరాశులను అడగండి, ఏం చెప్తాయట? యేసయ్య వస్తాడు. కానీ కారణం చెప్పన్నా, నీవే సిద్ధపడకపోతే ఆలస్యం చేస్తున్నాడు ఆయన. వాక్యం అంటుంది, సిద్ధపడితే నీకు దీవెన, సిద్ధపడితే ప్రవేశం, సిద్ధపడితే ప్రేమైన దేవుని బిడ్డ. వాక్యం అంటుంది, ఆమోస గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, నువ్వు దేవుని సన్నిధిలో కనబడడానికి నువ్వు సిద్ధపడు. ఎక్కడ కనబడడానికి? లోకంలో కనబడడానికి సిద్ధపడుతున్నారు మీరు. పేర్లు చూపించుకోవడానికి, లేకపోతే మా గొప్పతనం చూపించుకోవడానికి, మా డ్రెస్సులు, కొంతమంది డ్రెస్సులు చూపించుకోవడానికి. అంతేనా? ఏమనుకోరు. మీరు ఎందుకు సిద్ధమవుతారు, రెడీ అవుతారు? చెప్పాలి, స్త్రీలైనా పురుషులైనా. నేను జనరల్గా అడుగుతున్నా, లాజిక్ అడుగుతా. ఎందుకు సిద్ధపడతారు? అందంగా కనబడాలని, అంతేనా? అవునా కాదా చెప్పండి అమ్మా. 10 సార్లు అద్దం ముందు నిలబడతాం, 10 సార్లు సవరించుకుంటాం కదా, మంచిగా కట్టుకుంటాం, మంచిగా ఆభరణాలు వేసుకుంటాం, మంచిగా మేకప్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఎందుకు అందంగా కనబడడానికి. ఎవరికి? లోకానికి కాదమ్మా. మనకు సాటిస్ఫాక్షన్ రావాలి కదా. కొంతమంది లోకం కొరకు బతికేవారు లేండి, కొంతమంది ఎవరో చూడాలని ఉండాలి లేండి. వాక్యం చెప్తుంది, ఆమోస గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, మీరు దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడాలా. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో మనం కనబడాలట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి 6 దినాలు పని చేసుకోండి, 7వ దినం మందిరంలో ఉండాలి, 7వ దినం పనికి పోకూడదు అని చెప్పాడు. పని పెట్టుకోకూడదు, అగ్గిపూల రాయ గీకొద్దు. ఆ 7వ దినంతో కూడా 6వ దినమే తెచ్చుకోవాలి. మీరు భోజనం కొరకు వెళ్ళొద్దు. మీరు వచ్చి దేవుని మందిరంలో మీరు ఏం చేయొద్దు, కనబడాలి అంతే. మీ కుటుంబం కనబడాలా, మీ గోత్రం కనబడాలా, మీ పిల్లలు కనబడాలా, మీ బానిస పని చేసే వాళ్ళు కనబడాలి. అందరూ ఎక్కడ కనబడాలా? ఎక్కడ కనబడాలి? ఎవడు కనబడకపోతే, ఇశ్రాయేలు ఎవడు కనబడకపోతే వారి గోత్రములో ఉన్న, వంశంలో ఉన్న వారందరినీ చంపేస్తారు. వారికి ఎంత భయము. మనకేం భయం లేదు, ఎందుకంటే చంపటోడు లేడు కదా, కొట్టడం లేదు కదా. వాక్యం అంటుంది, నువ్వు సిద్ధపడితే నువ్వు దీవించబడతావు. నువ్వు సిద్ధపడితే, వాక్యం అంటుంది, దేవుని కొరకు సిద్ధపడితే, వాక్యం అంటుంది, దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో కనబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నువ్వు కనబడాలి, దేవుని దృష్టిలో ఐడెంటిఫై చేయబడాలా. చూడండి, స్కూల్కి వెళ్తే మీరు వినాలి, స్కూల్కి వెళ్తే పిల్లలు ఎంతమంది వచ్చారని హాజరు ఉంటుంది, రికార్డు ఉంటుంది. ఏం చేస్తారు? అటెండ్ చేస్తారు. వచ్చినట్టు. రాకపోతే ఎందుకు రాకపోతే ఆప్షన్ లేదు, వాడు కనబడతలేడు. అక్కడ వాడు కనబడతలేడు. ఇప్పుడు దేవుని పెట్టారా, మనం కూడా దేవుని సన్నిధిలో ప్రజెంట్ చేయబడాలా, కనబడాలా, గుర్తింపు చేయబడాలా. వాక్యం అంటది, విశ్రాంతి దినం ఏంటో తెలుసా? దేవునికి మనకు గుర్తు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని ప్రార్థిస్తున్నాము, దేవుని సన్నిధిలో ముద్రించబడ్డ బిడ్డలమని గుర్తులో మనం దేవునికి ఐడెంటిఫై చేస్తున్నాం. దాని కొరకు మనం సిద్ధపడకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే, ఈరోజు నీ ఆశీర్వాదాలు ఏమైపోయాయి, నీ దీవెనలు ఏమైపోయాయి, నువ్వు ఆబ్సెంట్ అయిపోయావు. వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో కనబడడానికి నువ్వు సిద్ధపడాలి. రెండవది అంటాడు, ప్రతి సత్కార్యం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఏం కార్యం? చెడ్డ కార్యాలకు సిద్ధపడాల్సిన అవసరం లేదు.
ఈజీగా అర్థం చేసుకోవాలన్నమాట. చెడు పనులు చేయాలంటే పెద్ద ప్లాన్ ఏం అక్కర్లేదు, కానీ మంచి పనులు చేయాలంటే ఏం చేయాలా? ప్లాన్ ఉండాలి. సత్కార్యం చేయడానికి మనం ఏం చేసుకోవాలా? సిద్ధపడాలి. ఒక గొప్ప కార్యం చేస్తున్నప్పుడు, ఒక మేలు చేస్తున్నప్పుడు, ఒక సమాజం కొరకు పని చేస్తున్నప్పుడు మనమంట చాలా సిద్ధపడి అర్థమవుతుంది కదా. సత్కార్యం చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. మంచి కార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడానికి, మేలు చేయడానికి కదా, దేవుని నామాన్ని ఘనపరచడానికి, ప్రకటించడానికి వాక్యం అంటుంది. మొదటిది దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి, రెండవది సత్కార్యాలు చేయడానికి సిద్ధపడాలి, మూడవది ప్రభు వస్తున్నాడు. ప్రభు వస్తే ఇందాక చెప్పాను కదా, పెళ్లి కుమారుడు వస్తున్నాడు అంటే ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు వెళ్ళిపోయారు. నూనె లేక ఆలస్యమైపోయి సిద్ధపడి ఎప్పుడైతే నిర్లక్ష్యంలో ఉన్నారో వాళ్ళు ఏమైపోయారు? విడిచిపెట్టబడితే గొప్పవారు. నేను అప్పుడు కథ చెప్పున్నా. ఒక భర్త పెళ్లి చేసుకుని ఆయన దూరదేశంలో డ్యూటీ చేయడానికి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు, విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వేరే దేశానికి అలా వాళ్ళ ఊరు నుంచి ట్రైన్ వెళ్తుందట. అసలు గంట తీరిక లేదట ఆయనకు. అయితే నేను ఆ రైలు మార్గంలో వెళ్తున్న రైలు బండిలో వస్తున్నాను, పలానా నెంబర్ బండి, పలానా రైలు బండి వస్తున్నాను, నువ్వు ఆ ప్లాట్ఫారం దగ్గర వెయిట్ చూస్తే నేను వచ్చినప్పుడు క్యాచ్ తీసుకొని వెళ్ళిపోతానట. ఆ భార్య కొన్ని రోజుల ముందు చెప్పాడేమో వార్త, పలానా దినం పలానా డేటు, అన్నీ కూడా పిండి వంటలు, మంచి భోజనాలు, భర్త వెళ్ళిపోతున్నా అందరూ చెప్పుకుందట. ఏం చేసి ఊరంతా చెప్పుకుందాను, నేను పలానా రోజులు వెళ్ళిపోతున్నా, నా భర్త వస్తున్నాడు, చాలా అయిపోయింది, నేను వెళ్ళిపోయి అక్కడ బాగుంటానని ఎన్నో కలలు కన్నది, ఎన్నో చెప్పుకుంది, ఎన్నో పిండి వంటలు చేసుకుందట. అన్ని మూట కట్టుకొని కదా. కొన్నిసార్లు ఆతృతకు నిద్ర ఉండదు కదా, ఉండదా? కొన్నిసార్లు టెన్షన్ అయిపోతుంది కదా. ఈమె కూడా హడావుడి చేసి మూటలన్నీ కట్టుకొని ఒక స్టేషన్లోకి వస్తుందట. పలానా టైంకు పలానా గంటకు ట్రైన్ వస్తుందని వేచి చూస్తుంది. పలానా బోగి దగ్గర నిలబడి ఉంది. అంత లోపల అనౌన్స్మెంట్ వచ్చేట, పలానా ట్రైన్ కొంచెం ఆలస్యం అవుతుంది అని. ట్రైన్ వచ్చే లోపల కొనుక్కు తీద్దాం అనుకో నిద్రపోయిందట. ఏమైందట? వచ్చినప్పుడు మళ్ళా హారన్ కొడుతుంది కదా, లేవచ్చులే అనుకుందట. హారన్ కొడితే లేవచ్చు, అనౌన్స్మెంట్ వినబడుతుంది కదా, లేవచ్చులే అనుకుందట. ఈ హడావుడికి కదా నిద్రలోకి జారుకుందట. ట్రైన్ వచ్చింది, ఆగింది. తన భర్త అన్నీ చూశాడు, ఎక్కడ చూసినా ఎడ కనబడుతుంది, ఈమె ఎక్కడో అరుగు మీద పడుకుని పోయింది. చాలా లేదు కదా, ఆయన సరి గుర్తుపట్టలే. పలానా నెంబర్ పలానా బోగి దగ్గరికి వస్తే ఆయన క్యాచ్ చేసుకునేవాడు. అలర్ట్గా ఉండి పడుకుందట. ట్రైను మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది, కేక వినపడుతుంది, ట్రైను వెళ్ళిపోతుందట. బోగీలు దాటిపోతుంటే టికామల మీదకి వచ్చిందట. చూసరికి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్తుంది? ఆయనతో వెళ్తే ఆయన ఎక్కడికి వెళ్తాడో తీసుకుపోతుండే కదా. అట్రాస్ తెలియదు, ఏమి తెలియదు. మళ్ళీ వెనక ట్రైన్ క్యాచ్ చేయాలంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. విడిచిపెట్టబడితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎవరికి ఏం ముఖం చూపించుకుంటుంది? ఎప్పుడమ్మా ఎన్ని రోజులు కలలు కన్నావు కదనే అని తిట్టిపోయారా? ఎన్ని రోజులు గొప్ప చెప్పావు కదనే, కాలర్ ఎగిరేసావు కదే అని తిట్టరా? దేవుని పెట్టారు, అది అవమానం, అది భరించలేనిది. వాక్యం చెప్తుంది, ప్రభు రాబోతున్నాడు, రైలు బండి వస్తుంది. నువ్వు సిద్ధపడితే రైలు ఎక్కించుకుంటాడు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతావు. రైలు బండి వస్తుంది, వేగంగా వస్తుంది. గోడ పచ్చ జెండా ఊపేస్తాడు తెలుసా? రైలుకి గోడ ఉంటాడు, పచ్చ జెండా ఊపేశాడు. రైలు వస్తుంది. ఆ రైలు కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయన భోగిలు ఎక్కిస్తే నువ్వు పర్వతానికి వెళ్ళిపోతావు. ఆ భోగి కనుక మిస్ అయ్యావా, అవే 7 ఏళ్ళ శ్రమలు, అవే హింసలు, కరువు, తెగుళ్ళు, అపాయాలు, తిందామన్నా, కొందామన్నా, ఏం చేద్దామన్నా కదా భయంకరమైన పరిస్థితి లోకముందని బైబిల్ చెప్తుంది. వాక్యం అంటుంది, సిద్ధముగా ఉండు. ఒకటి సన్నిధిలో కనబడడానికి, రెండవది సత్కార్యాలు చేయడానికి, మూడవది ప్రభు రాకడ కొరకు నేడు రేపు వస్తాడు. మొదటిది జాగ్రత్తగా ఉన్న అంటే దినములలో, రెండవది జ్ఞాపకం ఉంచుకో దేవుని విషయాలు,
మూడవది ఆసక్తి కలిగి ఉండు, తీవ్రత కలిగి ప్రభువుని సేవించడానికి. దీవించబడాలంటే నాలుగవది రక్షణ కలిగి ఉండు. ఐదవది సిద్ధముగా ఉండు. ఎలా ఉండాలా? సిద్ధంగా ఉంటే, అలర్ట్గా ఉంటే తీసుకొని పోవచ్చు. అలర్ట్గా లేకపోతే అప్పుడప్పుడు సతీశానికి చెప్తుంటా, రెడీగా ఉండి అప్పుడప్పుడు. రెడీగా లేకపోతే విడిచిపెట్టేసిపోతాం. అంతేనా? రెడీగా ఉంటే ఏమవుతుంది? వచ్చేకించుకొని పోతాం. అది సిద్ధపడడం అంటే. దేవుడు వస్తున్నాడు, ఎవరు సిద్ధపడితే వారిని తీసుకొని పోతారు. సిద్ధపడిన వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడితే బహుగా ప్రార్థన చేసుకుంటాం. తొలగించుకొని లేచి పడదాం. సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు బ్రతుకుతున్నాం. జాగ్రత్త పడతలేము, అజాగ్రత్తగా ఉంటున్నాం. దేవుని జ్ఞాపకం ఉంచుకోవడం మర్చిపోతున్నాం. మరుపు ఎక్కువైపోయింది, మతి మరుపు ఎక్కువైపోయింది. రెండవది, మూడవది ఆసక్తి లేకుండా పోయింది. ఆసక్తి దీవెన పొందాలని, ఆరాధించాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, ప్రభు కార్యాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. ఆసక్తి లేకుండా దీవెన లేదు. మూడవది, నాలుగవది అంటాడు. నాలుగవది నేను చెప్పుకున్నాను, చెప్పండి. రక్షణ చాలా ఇంపార్టెంట్. ఈరోజు రక్షణ లేకుండా బతికేస్తున్నారు చాలా మంది. ఇంకా అన్యులు కానీ, ఇంకా లోకస్తులు కానీ, ఇంకా పాప భూయిష్టమైన బ్రతుకులోనే రక్షణ లేకుండా ఆనందం లేదు, రక్షణ లేకుండా ఆశీర్వాదం లేదు, రక్షణ లేకుండా దేవుని నుంచి ఏమేనో పొందలేము. రక్షణ ఆనందమే లక్షల ఇవ్వలేనంత సంతోషాన్నిస్తాయి. తర్వాత సిద్ధపడితేనే పరలోకం, సిద్ధపడితేనే దేవుడు మనల్ని కనుగొంటాడు, ఐడెంటిఫై చేస్తాడు. దేవుని కొరకు మనం సిద్ధపడాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు, భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె యెరూషలేము దిగు వస్తుంది. సిద్ధపడి మనం సిద్ధపడితే అందులోకి వెళ్తాం, లేకపోతే విడిచిపెట్టబడతాం. చాలామంది సిద్ధపడతలేరు, దిద్దుకుంటలేరు, సరి చేసుకుంటలేరు, బతుకులు మార్చుకుంటలేరు, అక్రమాల్లోనే బతికేస్తున్నారు. సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారు. ప్రార్థన చేసుకుని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం. దేవా, ఈ అంతకాలంలో మా బ్రతుకులు మార్చేయాలి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకరినొకరు పురుకొల్పుకుందాం, ఒకరినొకరు మేల్కొల్పుకుందాం, ఒకరినొకరిని ప్రోత్సహించుకుందాం. ఇది లేకపోతే ఆరిపోతాయి డ్యూటీలు. ఇది లేకపోతే 38 సంవత్సరాలైన స్వస్థత కలగదు, రోగం పోదు. ఆసక్తి లేకపోతే ఏశావు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, శాపగ్రస్తుడైపోయాడు. యాకోబు ఎంతో ప్లాన్ చేసుకున్నాడు, ఎంత సొంకుగా ఉన్నాడు, ఎంత ఈ టైంలో ఆశీర్వాదాలు కొట్టేశాడు. ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా. దేవా, ఎక్కడ మా జీవితంలో శాపం ఎదురవుతుంది, ఎక్కడ మేము ఓటమి పాలవుతున్నాం, ఎక్కడ మేము బలహీనం అవుతున్నాం, మమ్మల్ని బలపరచేయాలి. అందరూ కూడా ఒకసారి రీఛార్జ్ చేయబడదాం. అందరూ కూడా ఒకసారి మనమే దేవునితో కనెక్ట్ చేయబడదాం. దేవుని చేత గుర్తించబడదాం. మనల్ని మన సరిదిద్దుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం. ఎంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తోత్రం. చిన్న బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యము చేత మమ్మల్ని సరిచేసినందుకే స్తోత్రం. నిజమే, అంత దినాల్లో మేమేమైపోతామో. ఈ రోజున సమాజం అంతా పాడైపోతుంది, సంఘమంతా గలిబిలైపోతుంది, సంఘమంతా నిస్సహాయతలో నిరుత్సాహంలో బ్రతుకుతున్నారు. అయినా మేము జాగ్రత్తగా ఉండడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి, ఆసక్తి కలిగి ఉండడానికి, రక్షణ కలిగి ఉండడానికి తండ్రి నీకు స్తోత్రం. సిద్ధపడి ఉండడానికి సాయించు. ప్రతి కుటుంబం మీ వాక్యం చేత కట్టుకున్నాయి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. దినం నిస్సనికి రాలేక నిర్లక్ష్యంలో ఉన్న వారందరినీ
నీ సన్నిధికి రాగలిగే మంచి మనస్సు వారికి దయచేయి ప్రభువా. ఎందు నిమిత్తం మానేస్తున్నారు, ఎందు నిమిత్తం నిరాకరిస్తున్నారు నాకు తెలియదు, కానీ ప్రభు వారి మనోభీష్టం ఎరిగిన వాడు తండ్రి. నీకు స్తోత్రం. వారు నీతో సమాధానపరచు, సండే సహాయం చేయి. ప్రార్థన మాత్రమే చేయగలుగున్నాయి. నీవే వారిని దర్శించి సహాయించి ఇంకా రక్షణ లేని వారందరికీ రక్షణ ప్రసాదించు. వెనకబడుతున్న కుటుంబాలను నడిపించు. పరిచయం సహవాసం ఇంతవరకు నీ సన్నిధించి మాతో మాట్లాడడానికి కృతజ్ఞతలు చెల్లించి చిన్నది మొదలుకొని పేరు పెద్దల వరకు పేరు పేరు వరుసన నీ దీవెన, నీ సమృద్ధి, నీ సమాధానము, క్షేమాభివృద్ధి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదన్నా సమృద్ధి దీవెన చేత నింపి పంపించమని ఎంతవరకు నీ సన్నిధించిందికి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి కాపుదల భద్రత కూడా మనందరి సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరి చేతులైతే పాట పాడించుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నేప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది.